కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి కాబోయే ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జిందాబాద్ జనసేన పార్టీ జిందాబాద్. జిందాబాద్ జనసేన పార్టీ జిందాబాద్. వర్ధిల్లాలి వర్ధిల్లాలి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి ప్రజా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. నమస్కారం తల్లి. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి అమ్మ. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ఈరోజు 56వ రోజుకి వచ్చాము. ఇంటింటి తిరిగే కార్యక్రమం. నిన్న కూడా ఇక్కడే ఆగి మాట్లాడి మీరు వినుంటారు. ఈరోజు మొదటి కరపత్రం మీ చేతుల మీదకి ఇచ్చి కార్యక్రమాన్ని మొదలు పెడతాము. మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని గాజు గ్లాస్ గుర్తు ఆశీర్వదించండి అమ్మా. ఒకసారి నిలబడ్డాం, ఎమ్మెల్యేగా ఓడిపోయాము. ఆ రోజు పరిస్థితులు వేరు. ఈసారి సహాయం చేయండి అమ్మా. సంతల్లి థ్యాంక్స్ అమ్మా. ఇదొక ఇల్లు ఇదొక ఇల్లు. నమస్కారం అమ్మా. నమస్కారం. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాము. ఈరోజు 56వ రోజు మన ఇంటికి వచ్చాము. కొంచెంసారి మనం ఎమ్మెల్యేగా నిలబడ్డాం. ఆ రోజు పరిస్థితులు వేరు, ఓడిపోయాము. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా నిజాయితీగా అన్ని అంశాల మీద కష్టపడి ప్రజల కోసం అన్ని అంశాల మీద పోరాడుతున్నారు. ఆయన ప్రతినిధిగా మీ తమ్ముడిగా మనం ఇక్కడ కష్టపడుతున్నాము. ఈసారి సహాయం చేయండి అమ్మా. పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ గుర్తమ్మా. థ్యాంక్స్ సార్. సహాయం చేయండి సార్. నమస్తే సార్. అవును సార్. అవును సార్. ఇంటి తిరుగుతున్నాం సార్. ఈరోజు 56వ రోజు సార్. మొత్తం నెల్లూరు అంతా తిరగడానికి సంవత్సరం పడుతూ ఉంది. ఈసారి సహాయం చేయండి సార్. గాజు గ్లాస్ గుర్తింది సార్. మీ తాత ఆల్రెడీ. నమస్కారం అమ్మా. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి అమ్మ. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాం. 56వ రోజు మన ఇంటికాడికి వచ్చాము. పోయినసారి మనం ఎమ్మెల్యే నిలబడ్డాం. ఆ రోజు పరిస్థితులు లేరు. ఈసారి సహాయం చేయండి అమ్మా. పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ పెట్టమ్మా. రండి ఈశ్వర్. నమస్కారం అమ్మా. నమస్కారం తల్లి. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి అమ్మ. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాము. ఈరోజు 56వ రోజు మన ఇంటికాడికి వచ్చాము. నెల్లూరు అంతా మనం తిరగడానికి సంవత్సరం పడుతూ ఉంది. ఈసారి నిలబడ్డాం అమ్మా. ఎమ్మెల్యేగా ఓడిపోయాము. ఈసారి సహాయం చేయండి అమ్మా. అందుకే ఇంటింటికి వచ్చి అడుగుతా ఉన్నాము. సరే పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ గుర్తుకి సహాయం చేయండి అమ్మా. థ్యాంక్స్ అండి. వస్తున్నాను. వస్తున్నాను. మీ తాత చెప్పేసి. అవునా? నమస్కారం అమ్మా. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఒకసారి మనం ఎమ్మెల్యే నిలబడ్డాం. ఆ రోజు పరిస్థితులు వేరు, ఓడిపోయాము. ఈసారి పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ గుర్తుకి సహాయం చేయండి అమ్మా. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు ఎలా కష్టపడుతున్నారనేది మీరు చూస్తూ ఉంటారు. అన్ని అంశాల మీద నిజాయితీగా నిలబడి పోరాడుతూ ఉన్నారు. ఆయన ప్రతినిధిగా మనం ఇక్కడ కష్టపడుతూ ఉన్నాము. ఈసారి సహాయం చేయండి అమ్మా. ఎందుకంటే ఈరోజు 56వ రోజు. నెల్లూరు అంతా మనం తిరగడానికి సంవత్సరం పడుతుందమ్మా.
అంటే ఎందుకు తిరుగుతున్నాం అంటే మన కరపత్రం ఇచ్చేసి వెళ్ళిపోవటం కదమ్మా. ప్రతి ఒక్కరితో కూడా ఆ ప్రాంతంలో ఏదైనా సమస్యలు ఉన్నా మనం రేపు ఈ రౌడీ రాజ్యాన్ని ఎదిరించాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండాలమ్మా. సరే సహాయం చేయండి అమ్మా. మంచి పరిపాలన ప్రజలకు అందిస్తాం. థ్యాంక్ యూ. ఓటేసి ఈసారి వచ్చి కూర్చొని ఫోన్ చేసి మరి ఇదే చెప్తాను. అసలు ఇంతమంది వస్తామని అదే బిర్యానీ అదేనండి భోజనాలకి ఎంత మందికి ఇస్తారా గెలిపించు ఖచ్చితంగా వచ్చి థ్యాంక్స్ అమ్మా. చెప్పారు కదా అందరూ వేసారు. థ్యాంక్ యూ. రండి ఈ ఇంట్లో ఇవ్వాలి కదా. అమ్మా నమస్కారం అమ్మా. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ఇంటింటి తిరుగుతా ఉన్నాము. పోయినసారి ఎమ్మెల్యేగా నిలబడ్డామమ్మా. ఆ రోజు పరిస్థితులు వేరు. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా రాష్ట్రం మొత్తం అన్ని సమస్యల మీద ఏ విధంగా పోరాడుతున్నారని మీరు చూస్తూ ఉన్నారు. ఈసారి సహాయం చేయండి అమ్మా పవన్ కళ్యాణ్ గారికి, గాజు గ్లాస్ గుర్తుకి. ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. నమస్కారం. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ఇంటింటి తిరుగుతా ఉన్నాం. 56వ రోజు మన ఇంటికాడికి వచ్చామమ్మా. మన స్ఫూర్తిగా ఈసారి పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ గుర్తుకి సహాయం చేయండి. నెల్లూరు అంతా నేను తిరగడానికి సంవత్సరం రోజులు పడుతుంది. ఈ లోపల ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. పోయినసారి మనం ఎమ్మెల్యేగా నిలబడ్డాము. ఆ రోజు పరిస్థితులు వేరు, ఓడిపోయాము. ప్రజలకి అండగా నిలబడేటటువంటి పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ అమ్మ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మంచి పరిపాలన అందించడానికి అందరూ వస్తున్నారు. ప్రజలందరూ కూడా గుండె నిండుగా ఆశీర్వదిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. గాజు గ్లాసు గుర్తుని గుర్తుపెట్టుకున్నామ్మా. నమస్తే అమ్మా. మన పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ 56వ రోజు మన ఇంటికాడికి వచ్చాము. పోయినసారి ఎమ్మెల్యేగా నిలబడ్డాము, ఓడిపోయాము. ఈసారి మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని గాజు గ్లాసు గుర్తుని ఆశీర్వదించండి అమ్మా. మంచి పరిపాలన ప్రజలకు అందిస్తారు పవన్ కళ్యాణ్ గారు. నిజాయితీగా పనిచేస్తాం ప్రజల కోసం. మీరు చూస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది. ఈసారి సహాయం చేయండి అమ్మా. ఏంది బ్రో ఇంజనీరింగ్? ఇంటికి వెళ్తున్నారా? ఈరోజు 56వ రోజు పవన్ అన్న ప్రజాపార్టీ. కష్టపడాలి కదా, ఇంటింటికి తీసుకెళ్తా ఉన్నా. నువ్వు కూడా ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చూడు. మీ చెప్పలేదు, అదే చెప్తున్నా నేను. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి అన్న. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ఇంటింటి తిరుగుతా ఉన్నాము, పాదయాత్ర చేస్తూ ఉన్నాము. ఈరోజు 56వ రోజు. సరే మనం నిలబడ్డాం, ఎమ్మెల్యేగా ఓడిపోయాము. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా నిజాయితీ కష్టపడుతున్నాం, మీరు చూస్తూ ఉంటారు. సరే గాజు గ్లాస్ గుర్తుకి సహాయం చేయండి అన్న. మంచిగా ప్రజలకు ఉపయోగపడే వాళ్ళని, ప్రజలకు మంచిగా చూసుకుంటాము. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇట్లా వెళ్ళి ఇట్లా వస్తాం. మొన్న మనం ప్రశాంతంగా మాట్లాడుకున్నాం. అదే మొన్న మనం మాట్లాడుకున్నాం కదా తృప్తిగా. అర్థమైంది. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. అంటే తీసుకొని కారు పెట్టుకోవడానికి లేకపోతే మా నమస్కారం అమ్మా.
నమస్కారం తల్లి. నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాము. 56వ రోజు అమ్మ 56వ రోజు మన ఇంటికాడికి వచ్చామమ్మా. నెల్లూరు అంతా నేను తిరగడానికి సంవత్సరం పడుతుంది. కొన్నిసారి ఎమ్మెల్యే నిలబడ్డం, ఓడిపోయాము. ఆ రోజు పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ ఈరోజు ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం ఏ విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లోంచి బయటపడతాము అనేది అందరూ ఆయన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారమ్మా. ప్రతి అంశం మీద నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు నిలబడినట్టుగా రైతుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ మీరు చూస్తూ ఉంటారమ్మా. నేను చెప్పలేదు, ఈరోజు ఈ ఉప్పు పప్పులు ఈ రేట్లు ఇవన్నీ కూడా ధరల స్థిరీకరణ అనేది పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా చేస్తారమ్మా. పేద ప్రజలు బతకలేనటువంటి పరిస్థితులు వాస్తవంగా ఉన్నారు. ఈ 3 సంవత్సరాలు మీరు గమనిస్తూ ఉంటారు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అమ్మా పవన్ కళ్యాణ్ గారిని. గాజు గ్లాస్ పెట్టుకుని మన బంధువులందరికీ కూడా ఒక మాట చెప్పండి అమ్మా. కష్టపడతా ఉన్నాము, మనము ప్రజలకి మంచి చేసేవాళ్ళం అమ్మా. ప్రజలు మంచిగా చూసుకుంటాము. పవన్ కళ్యాణ్ గారి పార్టీ సొంతంగా పైన ఉన్నారమ్మా గారు. ఇక్కడే వాళ్ళ అమ్మల ఇల్లు కూడా ఉండేది. థ్యాంక్స్ అమ్మా. అన్న ఇక్కడ ఇచ్చామన్నా అక్కకి. థ్యాంక్స్ అన్న. సరే సాయం చేయండి అన్న పవన్ కళ్యాణ్ గారికి అన్న. అనిపించాలా, అరే పిల్లోడు పర్వాలేదురా, మనం అందరినీ చూసాం, ఈ పిల్లోడికి కూడా ఒక అవకాశం ఇస్తాం అనిపించాలా. అలా ఆశీర్వాదం తీసుకుంటూ వెళ్తున్నానమ్మా. సరే సాయం చేయండి. పోయినసారి అవకాశం లేదమ్మా నిజంగా. ఈసారి భగవంతుడు అది ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, అవకాశాన్ని ఇచ్చాడు. ఈసారి సహాయం చేయండి అమ్మా. థ్యాంక్స్ అమ్మా. మీరు బాగా ఫాలో అయ్యేటట్టున్నారు పాలిటిక్స్ని. జిందాబాద్ జనసేన పార్టీ, వర్ధిల్లాలి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కాబోయే ఎమ్మెల్యే కేతం రెడ్డి గారి నాయకత్వం. హలో, హాయ్ డ్యూడ్. నీ గోరింటాకు భలే ఉంది, నాకు భలే నచ్చింది. నీ గోరింటాకు బాగా నచ్చింది నాకు. హలో, నమస్తే అమ్మ. ఏం పేరు తల్లి నీ పేరు? సాయియా? చూపి గోరింటాకు చూపి. భలే ఉంది నీ గోరింటాక చేతికి. అబ్బాబాబాబాబా భలే ఉంది అంతే, అసలు ఎక్సలెంట్గా ఉంది తెలుసా. నాకు కూడా పెట్టవా గోరింటాకు? నువ్వు ఒక్కదానే పెట్టుకుంటే ఎలాగ చెప్పు, సాయియే కదా. సార్ నమస్కారం సార్. పాప మాకంటే వేగంగా ఉంది సార్. నమస్కారం సార్. నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి సార్, పవన్ కళ్యాణ్ గారి పార్టీ. ఈసారి సహాయం చేయండి సార్. 56వ రోజు మన ఇంటికాడికి వచ్చాము. నెల్లూరు అంతా తిరగడానికి సంవత్సరం పడతా ఉంది. కొన్నిసారి ఓడిపోయామమ్మా ఎమ్మెల్యేగా నిలబడి. ఆ రోజు పరిస్థితులు వేరు, కానీ ఈరోజు ప్రజల్లో ఆ చైతన్యం మార్పు వాస్తవాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ స్థానికంగా మనం కష్టపడుతున్నాము. సరే సహాయం చేయండి అన్న. థ్యాంక్స్ అన్న. బాయ్ తల్లి. బాయ్ బాయ్. సాయియే కదా నా పేరు చెప్పింది. బాయ్ సాయి. పర్లేదు, షూ వేసుకోను. సరే సాయం చేయండి అన్న పవన్ కళ్యాణ్ గారికి. మనస్ఫూర్తిగా కష్టపడతా ఉన్నాం, మీరు చూస్తూ ఉన్నారు. ఈసారి పరిస్థితులు వేరు, ఓడిపోయాము. ఈసారి మాత్రం దయచేసి సహాయం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. 56వ రోజు అన్న ఇది. 1 year పడుతుంది తిరగడానికి. ఏ రోజు ఆగకుండా తిరుగుతున్నాం, కష్టపడుతున్నాం. ఈసారి ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదంతో గెలుస్తున్నాము. సార్ నమస్కారం సార్. ఉన్నారు కనిపించారు సార్. ఒక 1 year ఉంది సార్ ఎలక్షన్స్కి. నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి సార్. మనం పోయినసారి ఎమ్మెల్యేగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పోటీ చేశాం సార్ జనసేన పార్టీ తరఫున.
ఆ రోజు ఇంటింటి తిరిగే అవకాశము, ఆ రోజు పరిస్థితులు తక్కువ టైం ఉన్నింది. మనము ఈ నామినేషన్ ప్రక్రియ సార్ పర్వాలేదు సార్. ఇప్పుడు ఏంటంటే సార్ 56వ రోజు వాళ్ళంతా సార్ జగన్ గారి సార్ అభిమానులమే, సార్ మన పవన్ కళ్యాణ్ పవన్ కుమార్ గారి అభిమానులమే, సార్ చిరంజీవి అభిమానులమే. సార్ కాకపోతే మీరు పెద్దవాళ్ళు నాయకులు అవుతున్నారు. సార్, కానీ సార్. ఒక చిన్న సలహా మేము పెద్దవాళ్ళం కాదు సార్, ఎప్పుడు చిన్నవాళ్ళం నేను సార్. చెప్తున్నాను. సార్ చిన్న సలహా, నేను సార్ పెద్దవాళ్ళు సార్ చిన్నవాళ్ళు తప్పకుండా సార్. క్లియర్ గా చెప్తున్నాను. సార్ ఈ మాట ఎలక్షన్లు మాత్రం హత్యలు జరుగుతాయి. ఓటుకి 5,000 రూపాయలు కాదు 10,000 పంచడం రెడీగా ఉన్నాడు. సార్ ఎందుకంటే అన్ని డిపార్ట్మెంటల్ డబ్బులు వాడే హ్యాండర్లోనే ఉన్నాయి. అవును సార్. ఎవరికి కూడా మా ఇన్సల్ట్, మాకు కూడా డిఎల్ కానీ ఏఎస్ఎస్ కానీ ఏమీ ఇవ్వటంలా. విద్యార్థులు నాశనం చేశాడు, రైతులు నాశనం చేశాడు, తల్లిని కూతుర్ని అన్యాయం చేశాడు. రేపు పొద్దున్న నిలబడిన క్యాండిడేట్ను కూడా చంపడానికి కూడా వాడు ఆయన చంపడం. నమస్కారం. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాం. పోయినసారి ఎమ్మెల్యేగా పోటీ చేశాం. ఆ రోజు పరిస్థితులు ఇంటింటి తిరగలేకపోయాము, ఓడిపోయాము. కానీ 3 సంవత్సరాలు నిజాయితీగా ప్రజల కోసం కష్టపడుతున్నాం. అన్ని అంశాలు దీంట్లో పొందుపరుచున్నాము. సరే ఆశీర్వదించిన మా పవన్ కళ్యాణ్ గారిని, గాజు గ్లాస్ గుర్తుని, మీ బ్రదర్గా మనం ఇక్కడ కష్టపడుతూ ఉన్నాం. ఈసారి సహాయం చేయండి అమ్మా. సంతలు ఈరోజు 56వ రోజు అమ్మా. నెల్లూరు అంతా తిరగడానికి నా సంవత్సరం పడుతూ ఉంది. ఈ లోపల ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. ప్రతి ఇంటికి వెళ్ళి ఆశీర్వాదం అడుగుతా ఉన్నాను. ఈసారి చేయండి అమ్మా సహాయం. పైన ఉన్నారమ్మా. అమ్మా నమస్కారం అమ్మా. మన పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాము. ఈసారి ఆశీర్వదించండి అమ్మా పవన్ కళ్యాణ్ గారిని, గాజు గ్లాస్ గుర్తుని. పోయినసారి ఎమ్మెల్యేగా నిలబడ్డా, ఆ రోజు పరిస్థితులు వేరు, ఓడిపోయాము. ఈసారి సహాయం చేయండి అమ్మా. థ్యాంక్స్ అమ్మా. అమ్మా ఇది వామ్ చెట్టే కదా ఇది ఇది అదే దాన్ని తింటారు కదా. చూస్తుండండి. మా నమస్కారం అమ్మా, అందరి నమస్కారం అన్న. నమస్కారం అన్న. ఈ మా అందరు నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, ఈ మా అమ్మకి గుడి అన్న. నమస్కారం అన్న. పర్లేదు. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి అమ్మ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. పోయినసారి ఎమ్మెల్యేగా నిలబడ్డామన్నా, ఆ రోజు పరిస్థితులు వేరు, ఓడిపోయాము. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా నిజాయితీ కష్టపడుతున్నారు. ఈసారి సహాయం చేయండి అమ్మా పవన్ కళ్యాణ్ గారికి, గాజు గ్లాస్ గుర్తుకి. ప్రజలకి మంచి చేసేవాళ్ళం అన్న, ప్రజల్ని బాగా చూసుకుంటాం పవన్ కళ్యాణ్ గారి పార్టీ. ఈరోజు నేను చెప్పలేదమ్మా, మీకే తెలుసు. కరెంటు బిల్లులు కానించి, నూనె కానించి, ఉప్పు కానించి ఎవరి స్థాయిలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారన్న. ఎవరు ఈ 3 సంవత్సరాల్లో ప్రశాంతంగా లేరు. నేను ఎవరిని విమర్శించడం లేదు. మనం ఏంటి అంటే నిజాయితీగా ప్రజల్ని బాగా చూసుకుంటాం, మంచి పరిపాలన అందిస్తాం. అందరినీ మీరు చూశారు. ఎంతసేపు తమాషా ఏంటంటే ఓళ్ళు పోతే ఇల్లు పోతే వాళ్ళు. మమ్మల్ని ఒకసారి చూస్తే కదా మేము ఎలా ప్రజలకు పనిచేస్తాం అనేది. మమ్మల్ని చూడండి అన్న, మంచి మనసుతో చూడండి, ఆశీర్వదించండి. 56వ రోజమ్మా ఈరోజు. నెల్లూరు అంతా తిరగడానికి నా సంవత్సరం పడుతుంది. సార్ చేయి తల్లి సహాయం. ఇదేనా? ఓ ఎక్సలెంట్. నమస్తే అమ్మ. హాయ్. ఏం పేరు? ఏం పేరా? సాత్విక్ తేజ్. హాయ్ సాత్విక్, గుడ్ బాయ్. హాయ్ సాత్విక్, బంగారు తల్లి తండ్రి. సాత్విక్ తేజ్ అంటే ఏం పేరు? వరుణ్ తేజ్ లే, సాత్విక్ తేజ్. గుడ్ బాయ్. హాయ్ సాత్విక్. సాత్విక్, హలో సాత్విక్. సాత్విక్ వస్తావా ప్రచారానికి? పవన్ కళ్యాణ్ గారి ప్రచారానికి వస్తావా? అందరిని చూస్తా అన్నావా? ఇంకా అందరిని చూడు. అందరు ఎంతమంది ఉన్నారు చూడు, ఇంకా ఎంతమంది ఉన్నారు. అందరం పవన్ కళ్యాణ్ పార్టీ అన్నమాట. ఓకేనా? సాత్విక్ తేజ్ అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు సుపుత్రుడు.
బాయ్ సాత్విక్. ఏం వస్తా బాయ్, వస్తాం. ఒక్క నిమిషం ఆగండి. రండి సాయిర్. అదేవిధంగా మీరు పౌర్ణ ప్రజాపాట కార్యక్రమం నేపథ్యంలో కరపత్రం కూడా ఆవిష్కరించారు. గడప గడప కూడా పౌర్ణ ప్రజాపాట కరపత్రం తీసుకొస్తున్నారు. ఎలాంటి అంశాలు అవసరం బ్రదర్? నిమిషం ప్రశాంతంగా చూడండి, ఇంటికెళ్ళి ఒకసారి సహాయం చేయండి పవన్ కళ్యాణ్ గారికి. గాజు గ్లాస్ గుర్తుకి మనందరి భవిష్యత్తు కోసం కష్టపడుతూ ఉన్నాం బ్రదర్. సరే మనస్ఫూర్తి చేయండి సహాయం, ఓకేనా? సరే. పౌర్ణ ప్రజాపాట 39 రోజులు కొనసాగుతుంది. నేపథ్యంలో కరపత్రాన్ని కూడా మీరు గడప తీసుకెళ్తున్నారు. దానిలో ఎలాంటి అంశాలు తీసుకెళ్తారు? ఈరోజు పవనన్న ప్రజాపాట కార్యక్రమంలో భాగంగా 56వ రోజు ఈ చాముండి వారి వీధి ప్రాంతంలో పార్క్ దగ్గర ఉండేటటువంటి ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రజల ఆశీర్వాదాన్ని అడుగుతా ఉన్నాం. మనము ఈ కరపత్రంలో పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ముఖ్యమంత్రి చేసుకోవాలి, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా సుభిక్షంగా ఉంటుంది, ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని దోచేసేటటువంటి వ్యక్తి కాదు, ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్ర సమస్యలన్నీ తీర్చేసేటటువంటి శక్తి మన ఇంటి బిడ్డ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పి ప్రజలందరూ, మహిళలందరూ ఆశీర్వాదం అడుగుతూ ఉంటే మనస్ఫూర్తిగా అందరూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయనేది ప్రతి ఒక్కరు కూడా మనతో విశదీకరంగా వివరిస్తూ ఉన్నారు. ఏ విధంగా నూనె రేట్లు పెరిగాయి, ఏ విధంగా మాంసం రేట్లు పెరిగాయి, ఏ విధంగా కూరగాయల ధరలు పెరిగాయి, ఏ విధంగా నిత్యావసర సరుకులు పెరిగాయి, ఏ విధంగా ఖాళీ స్థలాలు, ఇంటి పన్నులు పెరిగాయి. మన ఇంటికి వన్ టైం సెటిల్మెంట్ అనే విధానంతో మన దగ్గర మన ఇంటిని కూడా మన సొంత ఇల్లు అని చెప్పుకోవడానికి కూడా 10,000 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. రేపు ఇదే ప్రభుత్వం కానీ వస్తే ఈ ఇళ్లల్లో కూడా మనం కాపురాలు చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది, మన ఇళ్లను కూడా దౌర్జన్యంగా లాక్కునేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో ఆర్థికంగా ఎంతో చితికిపోయాము, నష్టపోయాము. ఈ ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి బాధలు పడకూడదో అన్ని బాధలు కూడా పడతా ఉన్నటువంటి పరిస్థితి. పేరుకే నవరత్నాలని చెప్పిస్తూ ఉన్నారు. ఏ విధంగా నిజాయితీగా నవరత్నాలు ఎవరికి ఇస్తూ ఉన్నారు? డబ్బుండే వాళ్ళకి వెళ్తూ ఉంది, కొంతమంది పేదవాళ్ళకి వెళ్తున్న మాట వాస్తవమే, కాదంటం లేదు. కానీ నిజాయితీ కలిగినటువంటి పేదవాళ్ళకి ఎక్కడా కూడా ఈ నవరత్నాల పథకం వెళ్తున్నది. ఎగ్జాంపుల్ అమ్మఒడి పథకం కావచ్చు, ఆటో కార్మికులకి, ఆటో ఓనర్లకి మొన్నటిదాకా 10,000 రూపాయలు అన్నారు, ఈరోజు ఇవ్వనటువంటి పరిస్థితి. ఈరోజు ఇస్త్రీ పెట్రోల్తో సహా బైక్ మెకానికల్ కానించి, కారు మెకానికల్ కానించి వారి దగ్గర కూడా పన్ను వసూలు చేయడానికి సిద్ధమయ్యారంటే ఈ ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టిన విధంగా ఉంది. మద్యం, నాసిరకం మద్యం తీసుకొని వచ్చి 60 రూపాయల కోటని 260 రూపాయలకు అమ్ముతా ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తా మద్య నిషేధం అని చెప్తే మేము ఓట్లేసాం జగన్ రెడ్డికి. ఈరోజు మద్య నిషేధం కాదు కదా, ఏ సందులో చూసినా కూడా బ్రాండీ షాపులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు భర్త సంపాదించి డబ్బులు ఇంటికి తీసుకురావాల్సింది మొత్తం డబ్బులంతా బ్రాండీ షాప్లో ఖర్చు పెట్టుకొని వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కడ చెప్పుకున్నా కూడా మనశ్శాంతి లేకుండా మేము బతుకుతా ఉన్నాం. ఈ సమాజంలో ఒక అభివృద్ధి అనేది నోచుకోలేకుండా చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా రోడ్లు గుంతలమయంగా ఉన్నాయి. అదేవిధంగా కాలువల క్లీనింగ్ మరమ్మతులు లేదు, దోమలు విపరీతంగా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ అనే కార్డు మీద హాస్పిటల్కి వెళ్తే ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. కాబట్టి మేము పోతే మమ్మల్ని వాళ్ళు చూడనటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం ఆరోగ్యపరంగా. చాలామంది బంధువులు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నారు. ఏదో ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఎక్కడ ఎటువంటి ఇది పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇలా అనేక అంశాలు ప్రజలు చెప్తా ఉంటే ప్రజలకి కూడా మనము వాళ్ళతో మమేకమవుతూ వారితో ముఖపరిచయం ఏర్పరచుకుంటూ ఈరోజు 13,000 పైచీలకు ఇల్లు తిరిగి ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి వారు ఇచ్చేటటువంటి ఆశీర్వాదంతో గాజు గ్లాసు గుర్తుని వారి ఇంటికి తీసుకుని పోతూ ఈసారి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి మేము ఓటేస్తాము. ఎందుకు అంటే చూసాం, వాళ్ళని చూసాం, వీళ్ళని చూసాం. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బాగుంటే ప్రజలుగా సుభిక్షంగా ఉంటారు. అలాంటి మహారాజుగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పడం జరిగింది. ఈరోజు మున్సిపల్ కార్మికులు సైతం వారికి జీతభత్యాల విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటే వారు కూడా ఈరోజు సమ్మెకి దిగుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. ఇలా ప్రభుత్వ ఉద్యోగస్తులు మనశ్శాంతి లేకుండా ఉద్యోగం చేస్తున్నారు. పోలీసులు, కానిస్టేబుల్తో సహా వారికి వచ్చేటువంటి జీతాన్ని కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అమ్మ నమస్కారం తల్లి, నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి అమ్మ. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ఇంటింటి తిరుగుతా ఉన్నాం. ఈరోజు 56వ రోజు మన దగ్గరికి వచ్చాం. మీకు జగన్ అన్న కూడా ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఏంది అంటే ల్యాండ్రీలు కూడా పన్నులు కట్టాలి. ఇక్కడి నుంచి మొన్నటిదాకా మనం ఏదో కష్టపడి బొగ్గులు కొనుక్కోవడానికి బొగ్గుల రేట్లు పెరిగాయి, అన్ని రేట్లు పెరిగాయి.
ఇప్పుడు అక్క కూడా పన్ను కట్టాలి ఇంకా రేపు టాన్స్. ఎందుకంటే అక్క బాగా సంపాదిస్తుందంట వాళ్ళ దృష్టిలో, ప్రభుత్వ దృష్టిలో. మీరు కోటేశ్వర్లుగా ఉన్నారు ప్రభుత్వ దృష్టిలో. మీరు ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది వాస్తవం. పొద్దున్నే బొగ్గులు తెచ్చుకొని, బస్తా బొగ్గులు తెచ్చుకొని, మొన్నటిదాకా బస్తా బొగ్గులు రేట్ ఎంత ఉన్నాయి, ఈ రోజు రేట్ ఎంత ఉన్నాయి. అక్కేమో చొక్కాకి 7 రూపాయలు 10 రూపాయలు అడిగితే ఓయమ్మ పెంచేసావు రేటు అని చెప్తా ఉండే, ఆ పక్కనే 8 రూపాయలు తీసుకుంటా ఉంటుండే. ఈ బొగ్గు రేటు, ఆ కష్టం రేటు ఎవరో తెలియపోయా. సరే ఇప్పుడు ఆ అక్క ఇస్త్రీ చేసి ఒక 8 రూపాయలు తీసుకుంటే చొక్కాకి, దాంట్లోంచి 2 రూపాయలు ఇప్పుడు గవర్నమెంట్ కట్టాలి అక్క రేపు టాల్చి. ఇటువంటి పరిస్థితుల్లోంచి మనం బయట పడాలి అంటే మనస్ఫూర్తిగా అక్క పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి. నిర్మలమైనటువంటి మనసు ఉండేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నేను నిజాయితీగా చెప్తున్నాను. ఈరోజు ప్రతి అంశం మీద పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు. నేను మొన్న ఎమ్మెల్యేగా నిలబడ్డాను, ఓడిపోయాను ఈ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో. కానీ ఈ 3 సంవత్సరాల్లో ఎంత కష్టపడి లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని రౌడీ రాజ్యాన్ని ఎదిరిస్తా పేద ప్రజలు ఎక్కడ కష్టంగా ఉంటే అక్కడ నిజాయితీగా నిలబడుతున్నాము. ఈసారి మనస్ఫూర్తిగా సహాయం చేయండి అక్క, మీకు రుణపడి ఉంటాము. మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటాము, ప్రజలందరూ ఎక్కడ ఇబ్బంది లేకుండా. ఇటువంటి ఈ ఉన్నాయి కదా ఇప్పుడు ట్యాక్సీలు, ఇవన్నీ మన దాంట్లో మాత్రం ఉండవు అక్క. ప్రజల్ని మాత్రం మనశాంతి చూసుకుంటామా. థ్యాంక్స్ అక్క. అదేవిధంగా అన్న నమస్కారం అన్న, ఈసారి సహాయం చేయండి అన్న పవన్ కళ్యాణ్ గారికి అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. గాజు గ్లాస్ గుర్తన్న చెప్పండి. 2 రోజుల క్రితం వైసీపీ పార్టీ కేంద్ర సమావేశం కూడా నిర్వహించింది. కేంద్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మంత్రి రోజాతో పాటు పలువురు నేతలు కూడా విమర్శించారు. దాన్ని మీరు ఏ విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాల్లో 5 లక్షల కోట్ల అప్పు చేశారయా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెట్టి కుదవబెట్టి. సరే నవరత్నాల పథకాల రూపంలో ఇస్తున్నారు, 1.5 లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు నవరత్నాలకి. మిగిలిన 3.5 లక్ష కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయి? మిగతా పన్నులు కలెక్ట్ చేస్తున్నారు, రకరకాల పన్నులు ప్రజల దగ్గర నుంచి. ఈవెన్ గ్యాస్ సిలిండర్ ధర కూడా పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. పెట్రోల్ పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్క దాంట్లో మీరు మద్యం కానించి వ్యాపారం డైరెక్ట్గా ప్రభుత్వమే చేస్తూ ఉంది. ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం మద్యం ద్వారా వస్తూ ఉంది, ఇసుక ద్వారా వస్తూ ఉంది, ఇంటి పన్నుల ద్వారా వస్తూ ఉంది, ఖాళీ స్థలాల ద్వారా వస్తూ ఉంది, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వస్తూ ఉంది. ఇలా ఎక్కడ వదిలిపెట్టకుండా, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బైక్ మెకానికల్ని, ల్యాండ్రీ వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా, వడ్రంగి వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి పన్ను కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయని చెప్పి అడగంగానే ప్లేనరీ పెట్టుకొని, ప్లేనరీలో వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ చూస్తే నవరత్నాల గురించి మాట్లాడమని, వైద్యం గురించి మాట్లాడమని, సాంస్కృతికం గురించి మాట్లాడమని, టూరిజం గురించి మాట్లాడమని, హెల్త్ గురించి మాట్లాడమని, ఇలా అనేక అంశాల మీద వారికి ఒక్కొక్కరికి 10 నిమిషాలు టైం ఇస్తే మంత్రులకు కావచ్చు, మాజీ మంత్రులకు కావచ్చు, వాళ్ళు మైకులు తీసుకొని చించేస్తాం, మారేస్తాం, పొడి చేస్తాం. ఎవరి పాటికి వాళ్ళు. రోజా అయితే మరీ ఎలా ఉంది అంటే మామూలుగా చెక్క భజన వేస్తూ ఉంటారు. చెక్క భజన మామూలుగా చిడతల భజన అంటారు. ఈరోజు ఈ రోజా గారు ఏం చేశారంటే కర్ణాటక అడవుల్లోకి వెళ్ళేసి ఒక కస్టమైజ్డ్ చెక్కలు నీట్గా కలెక్ట్ చేసుకొని ఆ చెక్కల్ని తీసుకొని వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీలో కూర్చొని ఆ చెక్కలతో భజన వేస్తే ఏంటంటే హైలైట్ ఏంటంటే సౌండ్ బ్యూటిఫుల్గా వినసొంపుగా వస్తుంది అనమాట. ఆ చెక్కలు తీసుకొని చెక్క భజన చేసింది. అక్కడ ప్రజలకి ఏం చేశారయ్యా ఈ 3 సంవత్సరాల్లో అని చెప్పి చెప్పకుండా మేము చించేస్తాం, ఆరేస్తాం, పొడి చేస్తాం, ఈ తప్పిస్తే అక్కడ ఏమీ లేవు. శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఆయనే ప్రకటించుకొని కిమ్ జామ్ టైప్లో ఆడ ఉంది కదా మన కొరియా దేశం లాగా అక్కడంటే చెల్లుబాటు అవుతుంది. ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలోని ఒక భాగమైనటువంటి ఒక రాజకీయ పార్టీలో అది కుదరదు అన్న విషయాన్ని వీళ్ళకి అర్థం కావట్లేదు. గతంలో కూడా ఎన్టీ రామారావు గారు శాశ్వత అధ్యక్షుడిగా చేసుకున్నారు, ఏమైందో మనం చూసాం. కాబట్టి ఈ శాశ్వత అధ్యక్షులు అనేటివి ప్రజాస్వామ్యంలో కాదు, వీలు కాదు అనే ఒక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సొంత తల్లిని ఈరోజు ప్లీనరీ మొదటి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మొదటిగా మాట్లాడారు. మొదటిగా ఒక తల్లి రాజీనామా చేస్తుందన్న విషయం కొడుకు తెలియదా? సీఎం అనేది పక్కన పెడతాం, ఆయన మాట్లాడాల్సింది మాట్లాడేసి నేను ఎవరిని పట్టించుకోను, నా శత్రువులు వీళ్ళు ఇది చేస్తున్నారు అని చెప్పేసి 4 మాటలు మాట్లాడేసి కూర్చోగానే విజయం రెండోసారి మాట్లాడాలని చెప్పంగానే గౌరవాధ్యక్షుల హోదాలో ఆమె మాట్లాడుతూ ఉంది. ఆమె మాట్లాడేటప్పుడు ఆమెకి స్క్రిప్ట్ సంబంధించినటువంటి కాగితం కనిపించలే. ఈ లోపల లైవ్ కెమెరాలన్నీ పక్క తిరిగాయి. ఈ లోపల స్క్రిప్ట్ పేపర్ వచ్చేసింది. నేను మొన్నటిదాకా నా కొడుకు ఇబ్బందులు ఉన్నాడు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో పనిచేశాను, ఇప్పుడు నా కూతురు ఇబ్బందులు ఉంది కాబట్టి నేను తెలంగాణలో పనిచేయాలి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అమ్మ, కొడుకు, చెల్లెలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని 11 సంవత్సరాలు సీరియల్ నడిపి జెమినీ టీవీలో సీరియల్ వచ్చేటి మనకు
5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నడిచేటి సీరియల్. అబ్బా సీరియల్ అయిపోతా ఉందంటే ఆడవాళ్ళందరూ సీరియల్ అయిపోయింది అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకునేవాళ్ళు, మా అమ్మతో సహా. అయితే ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి సీరియల్ని విజయమ్మ, షర్మిలమ్మ, జగనన్న నీట్గా 11 సంవత్సరాలు నడిపి శుభం కార్డు విజయమ్మకి వేశారనమాట. అంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ తండ్రి లేని బిడ్డ, రాజశేఖర రెడ్డి ఒక్కడిగేస్తే నా కొడుకు 2 అడుగులు వేస్తాడు, రాజశేఖర రెడ్డి ఒక్క పని చేస్తే నా కొడుకు 2 పనులు చేస్తాడని చెప్పి చెప్పావు కదమ్మా విజయమ్మ. నువ్వు చెప్పిన దానికే కదా ప్రజలందరూ, మహిళలందరూ నమ్మారు. నా బిడ్డను ఆశీర్వదించమని చెప్పి నువ్వే కదా అడిగావు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎలాగా మోసం చేశారు, ఈరోజు తెలంగాణకి వెళ్ళి మళ్ళా తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధం అవుతా ఉన్నారు. ఏంది డ్రామాలు మీరు? కాబట్టి ఈ ప్లేనరీ అనేది జనాల్ని తోలుకోవడానికి మీకు సరిపోయే. మొన్నటిదాకా ఎవరు ఏ కార్యక్రమం చేస్తా అన్నా ఆర్టీసీ బస్సులు కదా ఏ వెహికల్స్ కూడా ఇవ్వరు. మా కార్యక్రమాన్ని మేము వెళ్తామంటే మధ్యలో ఆపుతారు. కానీ ఈ ప్లేనరీకి మాత్రం రకరకాలుగా పిలుచుకున్నారు. విజయమ్మ రాజీనామా అనగానే వెనకాల నుంచి చైర్లోంచి జనాలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్లేనరీ అనేది ఒక ఆర్టిఫిషియల్ సెగ్మెంట్. 3 సంవత్సరాల తర్వాత నిర్వహించుకున్నటువంటి ఈ ప్లేనరీలో మీరు ఏ విధంగా చేశారనేది ప్రజలందరూ చూశారు. ప్రజలకి ఏం చేశారనే విషయాన్ని మాత్రం చెప్పకుండా మీ సెల్ఫ్ డబ్బాలను వేసుకోవడానికే ఈ యొక్క ప్లేనరీ నడిచి. రోజు ఈ మంత్రులందరూ కూడా ఎలా అయిపోయారంటే ఆ చెంచల్గూడ బ్యాచ్ యొక్క వ్యవహారాలని ఇంకా మానుకున్నటువంటి పరిస్థితి. ఈ ఏదైతే చేసేటటువంటి పనుల్ని ప్రజలకి చెప్పకుండా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి మాయ చేసి ఈరోజు ఆ రాజకీయాలు చేస్తున్నారు, కానీ ప్రజలకు ఉపయోగపడేటటువంటి రాజకీయాలు చేయట్లేదు. ప్రజలు చాలా మేధావులు, ప్రజలు చాలా ప్రతి ఒక్క విషయాన్ని క్లారిటీగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి డివిజన్లో కూడా పోరాట ప్రజాపాటు కొనసాగుతుంది. జనసేన పార్టీ అధినేత ప్రతిపక్ష నేతగా కూడా ప్రజా సంస్థలపై పోరాటం పరిస్థితుంది. ప్రజలు ఏ విధంగా జనసేన పార్టీ నిర్వహిస్తున్నారు? ఖచ్చితంగా ప్రజలందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. అమ్మ నమస్కారం అమ్మ, గణేష్ తల్లి. నా పేరు కేతన్ వినోద్ రెడ్డి అమ్మ. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఈరోజు 56వ రోజు మన ఇంటికి వచ్చామమ్మా. సరే మనం ఎమ్మెల్యేగా పోటీ చేసాం, ఓడిపోయాము. ఆ రోజు పరిస్థితులు వేరు, ఇంటింటి తిరగలేకపోయాము. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా అన్ని అంశాల మీద కష్టపడతా ఉన్నారు. సరే మనస్ఫూర్తిగా గాజు గ్లాస్ గుర్తుకి సహాయం చేయండి అమ్మా. ప్రజలకు ఉపయోగపడే వాళ్ళమే. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా నిర్మలమైనటువంటి మనసుతో పనిచేసేవాళ్ళు. సరే సహాయం చేయండి అమ్మా. థ్యాంక్స్ అమ్మా. ఇలాగ ప్రజలు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తా ఉన్నారు తేజ. ప్రతి ఇంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని సొంత బిడ్డగా, సొంత తమ్ముడుగా ఖచ్చితంగా మేము అందరినీ చూసాం. ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేస్తామని చెప్పి మహిళలందరూ కూడా మహిళలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. అది మీరే ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు నమ్మారు, రాజశేఖర రెడ్డి లాగా మంచి పరిపాలన ఇస్తారని చెప్పి నమ్మారు. కానీ ఆ రోజు ఏదైతే ప్రజలు నమ్మారో రాజశేఖర రెడ్డి లాగా జగన్ రెడ్డి ఇస్తాడనేసి, అది క్వైట్ కాంట్రాస్ట్గా ఈరోజు జనాల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే అన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. మా నమస్కారం తల్లి. అదే చెప్పుకుంటూ వస్తా ఉన్నామమ్మా. ఈరోజు 56వ రోజు మన ఇంటికి వచ్చాము. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. మొత్తం నెల్లూరు అంతా మనం తిరగడానికి సంవత్సరం పడుతుందమ్మా. కొన్నిసారి ఎమ్మెల్యే నిలబడ్డాం, ఓడిపోయాము. ఆ రోజు పరిస్థితులు వేరు. ఈసారి పవన్ కళ్యాణ్ గారికి సహాయం చేయండి అమ్మా. గాజు గ్లాస్ గుర్తుకి. ఏ విధంగా మన నూనె రేట్లు పెంచున్నారు, ఏ విధంగా కరెంటు బిల్లు పెంచున్నారు, ఏ విధంగా నిత్యావసర సరుకులు పెంచున్నారు, చెత్త పన్నుతో సహా ఈరోజు ప్రజల్ని ఎక్కడ మానసికంగా, ఆర్థికంగా కూడా ఎక్కడ అభివృద్ధి కాకుండా ఎవరి స్థాయిలో వాళ్ళ కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయమ్మా. దాంట్లోంచి మనం బయటపడాలి అంటే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది. రాజు బాగుంటే మనం అందరం ప్రజలుగా సుభిక్షంగా ఉంటాం. అలాంటి రాజుగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం అమ్మా. సరే సహాయం చేయండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మా నమస్కారం అమ్మా. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి అమ్మ. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. గాజు గ్లాస్ గుర్తు. సరే సహాయం చేయండి అమ్మా. గాజు గ్లాస్ గుర్తుగా వస్తా తల్లి. అలాగే ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు పేద ప్రజలు కంటే పేద ప్రజలతో పాటు ఎక్కువగా మధ్యతరగతి కుటుంబీకులు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబీకుల యొక్క కష్టాలు బయటకి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అమ్మా నమస్కారం అమ్మా. ఈ దారిలో వస్తుందే, ఇలాగ వస్తుంది. మా నమస్కారం తల్లి. మా ఈ గోడ తమాషగా అట్లా ఇదంతా ఒకటే అనుకున్నాము. సరే సహాయం చేయండి అమ్మా పవన్ కళ్యాణ్ గారికి. గాజు గ్లాస్ గుర్తుకి. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ. పోయినసారి మనం ఎమ్మెల్యేగా పోటీ చేసాం. ఆ రోజు పరిస్థితులు వేరు, ఓడిపోయాము. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా రాష్ట్రం మొత్తం కష్టపడుతున్నారు. ఏ విధంగా ప్రజల కోసం నిలబడుతున్నారు మీరు చూస్తూ ఉంటారు. మహిళలందరూ, రాష్ట్ర ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. ఈసారి ఆయన ముఖ్యమంత్రి అవుతున్నారమ్మా. మీ అందరి ఆశీర్వాదంతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఈసారి సహాయం చేయండి అమ్మా పవన్ కళ్యాణ్ గారికి. గాజు గ్లాస్ గుర్తుకి వస్తానమ్మా.
అలాగే ప్రజలు అనేక ఇబ్బందులు ఈరోజు చెప్పుకోలేనటువంటి సమస్యల్లో ఈరోజు చాలా ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి తేజ. ఈరోజు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు వాస్తవంగా. ఎన్ని వర్షన్స్లో తీసుకున్నా కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగస్తులు వారికి నెల నెల సక్రమంగా జీతం రాక, చాలా వ్యవస్థల్లో 2-3 నెలలకి ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతం వస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు పోలీస్ వ్యవస్థల్లో పోలీస్ కానిస్టేబుళ్ళు ఎంతో కష్టపడతా ఉంటే వారికి వచ్చినటువంటి హెచ్ఆర్ఏ, డిఏతో సహా ఈ ప్రభుత్వం కట్ చేసినటువంటి పరిస్థితి. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పోలీసు వాళ్ళని బాగా చూసుకుంటుంది. ఈ ప్రభుత్వం ఏందో విచిత్రంగా పోలీసు వాళ్ళని కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇక ప్రధానంగా పోయిన ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కీలకంగా పనిచేసినటువంటి టీచర్లు ఎవరైతే ఉన్నారో ఆ టీచర్లందరినీ కూడా ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. గతంలో విజయవాడలో కూడా ఎంత పెద్ద ఉద్యమం చేశారనేది. తర్వాత వారి జీతాలు పెంచండి అంటే జీతాలని తగ్గించినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు బెదిరింపు ధోరణిలో టీచర్లందరినీ కట్టడి చేసినటువంటి పరిస్థితి ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్యను అందిస్తానని చెప్పినటువంటి జగన్ రెడ్డి 8,000 పాఠశాలను ఎత్తేస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రాంతాల వారీగా పాఠశాలలు పెట్టుకొని కన్వెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తుంది. కానీ ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్నే స్పాయిల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు జగన్ రెడ్డి ప్రభుత్వంలో. దీనివల్ల మనకు ఏదైతే టీచర్ల భర్తీ ఉందో, కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో అవి ఉండవు. ఉండేటటువంటి టీచర్లకి ఈరోజు ఒక టీచర్ 5 సబ్జెక్టులు చెప్తా ఉంటే రేపటి నుంచి 20 సబ్జెక్టులు చెప్పాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు మానసిక ఒత్తిడికి టీచర్లు వెళ్తూ ఉన్నారు. రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు నెల 1వ తారీఖున పింఛన్ వస్తూ ఉంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ, ట్యాబ్లెట్లు కానీ, షుగరు, బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పిల్లల మీద వాళ్ళు ఆధారపడరు. కాబట్టి వాళ్ళు ఆ పెన్షన్ మీద ఏదైతే వస్తుందో ఆ పెన్షన్ కూడా సరైన సమయానికి రానటువంటి పరిస్థితి. ఈరోజు నిజమైనటువంటి అర్హులు పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో, పెద్దవాళ్ళు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కావచ్చు, వితంతు పింఛన్ కావచ్చు, వికలాంగుల పింఛన్లు కావచ్చు, సమయానికి అందనటువంటి పరిస్థితి. గతంలో ఎక్కడ నచ్చితే అక్కడ పింఛన్ తీసుకునే వాళ్ళు 2 నెలలు 3 నెలలు దాచిపెట్టుకొని కూడా ఒకేసారి తీసుకొని దాన్ని ఒక అవసరానికి వాడుకునేవాళ్ళు. ఈసారి ఎలా ఉంది అంటే ఈ వాళ్ళు చెప్పిన టైంకి మనం తీసుకోపోతే ఆ పింఛన్ అనేది నెక్స్ట్ మంత్కి యాడ్ కావట్లేదు. ఇలా ఎవరి స్థాయిలో వాళ్ళకి సమస్యలు. ఈరోజు పథకాలు ఇస్తూ ఉన్నారు, నవరత్నాలు ఉన్నారు. ఈరోజు అవి నవరత్నాలు లాగా లేవు. గులకరాయి, బండరాయి, ఇటుకరాయి, కంకర్రాయి ఇలా రాళ్ళన్నీ తీసుకొని జనాల మీద వేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ప్రజలు విసిగిపోయి ఉన్నారు. మేము ఈరోజు ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటే ప్రజలు ఎందుకు ఆశీర్వదిస్తున్నారంటే ఈరోజు ప్రజల యొక్క కష్టాన్ని వినేటటువంటి ఏ రాజకీయ పార్టీ వ్యవస్థలు లేదు. ఒక పవన్ కళ్యాణ్ గారి పార్టీ మాత్రమే ధైర్యంగా ప్రజల్లోకి ఇంటింటికి వెళ్ళేసి ప్రజల కష్టాలని, వారి యొక్క ఆలోచనల్ని, వారి యొక్క ఇబ్బందుల్ని ఓపికగా వింటూ ఈ కార్యక్రమాన్ని 56 రోజులు తీసుకొని వచ్చాం. ఈ కార్యక్రమం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 365 రోజులు నిర్వహిస్తాం. ఈ 365 రోజుల్లో అన్ని ప్రాంతాల్లో అన్ని సమస్యలని మనం తెలుసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇప్పటికీ 3, 4, 5 డివిజన్లు పూర్తి చేసాం. ఈరోజు 39వ డివిజన్లో తిరుగుతూ ఉన్నాం. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి అంటే అభివృద్ధి, నిజమైన అభివృద్ధి అంటే ఏంటి అంటే ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క సమస్యలు ఉన్నాయి, ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క సమస్యలు ఉన్నాయి. రేపు పవనన్న ప్రభుత్వంలో ఏ ప్రాంతంలో ఏ సమస్యని ఏ విధంగా సాల్వ్ చేయాలి, అది కూడా శాశ్వతంగా ఎలా సాల్వ్ చేయాలనేటటువంటి ఒక ప్రణాళికని రూపకల్పన చేసుకుంటూ ప్రజలతో ముఖపరిచయం ఏర్పరచుకుంటూ ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని, భావజాలాన్ని, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని, పవన్ కళ్యాణ్ గారి రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా పవనన్న పరిపాలన ఉంటుందనే ఒక అంశాన్ని చెప్పుకుంటూ ఈరోజు యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రజల ఆశీర్వాదంతో ముందర తీసుకుపోతున్నాం. అదేవిధంగా మున్సిపల్ కార్మికులు నేటి నుంచి కూడా సమ్మె పడుతున్నారు, వారికి వేతనాలు అందట్లేదని. అదేవిధంగా జిల్లా మొత్తం నుంచి కూడా నలుమూల నుంచి కూడా సిపిఎం పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ ధర్నా చెప్తున్నారు. అధికారుల లోపమంటారా, అయితే సమస్య పరిష్కారానికి జిల్లా నాయకుల లోపమంటారా? ఖచ్చితంగా ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమం మనం గమనించాల్సింది ఏంటంటే ఇది నెల్లూరు కార్పొరేషన్ సంబంధించిందే కాదు, ఉమ్మడి 13 జిల్లాల్లో ఉండేటటువంటి కార్పొరేషన్లో ఉండేటటువంటి ఈ ఏదైతే మన కార్మికులు ఉన్నారో, కార్మికులు కొంతమంది కాంట్రాక్ట్ బేస్లో ఉంటారు. వారికి జీతభత్యాల విషయంలో 3,000 రూపాయలు తగ్గించినందువల్ల వారి కుటుంబాలని వాళ్ళు చాకోవాలా. ఈరోజు మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటాం, వారికి వచ్చేటటువంటి ఆ 12,000, 13,000 జీతంతో ఒక కుటుంబాన్ని ఎలా చాకోగలుగుతారు? సరే, కొంతమందికి 18,000 జీతం కూడా వస్తుంది. దాంట్లో నుంచి 3,000 రూపాయలు తగ్గించారు అంటే ఈరోజు పిల్లల్ని చాకోవాలి, వారికి పాలు కొనుక్కోవాలి, కరెంటు బిల్లులు కట్టుకోవాలి, ఇంటి మెయింటెనెన్స్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి, గ్యాస్ సిలిండర్ పెరిగిపోయింది, నూనె, ఉప్పు ధరలు పెరిగిపోయినాయి. ఏ విధంగా వాళ్ళ కుటుంబం బతుకుతుంది? ఈరోజు పేరుకేమో ప్రభుత్వ ఉద్యోగస్తులని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులని చెప్పుకుంటూ ఉంటారు. జగన్ రెడ్డి గత ఎలక్షన్లో ప్రతి ఒక్కరికి కూడా దొరికినటువంటి అబద్ధపు హామీలన్నీ ఇచ్చారు. ఇదే మున్సిపల్ కార్మికుల్ని
చాలా హామీలు ఇచ్చారు వారికి, మిమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటారనేసి. ఈరోజు ఏడ చూసుకుంటున్నారు? ఏ వ్యవస్థను చూసుకుంటున్నారు? ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి ఏ వ్యవస్థను చూసుకోవట్లేదు. ఈరోజు శానిటైజేషన్ విషయంలో ఎంతో కష్టపడుతుంటారు. శ్రామికంగా వాళ్ళు పడేటటువంటి శారీరక దోపిడీ మామూలుగా కష్టం కాదు ఇది. అలాంటి కష్టపడే వాళ్ళని బాగా చూసుకోవాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రజా వ్యతిరేకత అనేది ప్రజల్లోనే నివురుగప్పిన నిప్పులాగా, అగ్నిపర్వతంలాగా ఉంది. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా ఎవరు కూడా ఈసారి ఫ్యాన్ గుర్తుకు ఓటేసేటటువంటి పరిస్థితుల్లో ఎక్కడ లేరు. నేను చెప్పేదని కాదు, మీరు కూడా ప్రతి ఇంటికి కూడా తిరగండి. వాస్తవం ఏంటి అంటే ప్రజలు వెక్స్ అయిపోయినారు. ప్రత్యామ్నాయంగా వాళ్ళని చూసాం, వీళ్ళని చూసాం, పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం ఈసారి అని చెప్పి మనస్ఫూర్తిగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, జాతులకి, వర్ణాలకి, వర్గాలకు అతీతంగా చెప్తా ఉన్నారు. నమస్కారం. అట్టా ఇటమ్మా, అటు మా నమస్కారం అమ్మా. హాయ్, ఏం పేరు నీ పేరు? నాగా సుజిత్. గుడ్. మా నమస్కారం తల్లి. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాం. 56వ రోజు మన ఇంటికి వచ్చామమ్మా. ఈసారి సహాయం చేయండి అమ్మా పవన్ కళ్యాణ్ గారికి, గాజు గ్లాస్ గుర్తుకి. ఈసారి ఎమ్మెల్యే నిలబడి ఓడిపోయాము. నెల్లూరు అంతా తిరగడానికి సంవత్సరం పడుతుంది. వాళ్ళని ఏది చూశారు, వీళ్ళని చూశారు, మమ్మల్ని ఒకసారి చూడండి అమ్మా పవన్ కళ్యాణ్ పార్టీని. థ్యాంక్స్ అమ్మా. నీ పేరు తల్లి? లక్ష్మీ ప్రసన్న. ఏం చదువుతున్నావు అమ్మా? శ్రీవి. నాగశ్రీవల్లి. ఓకే. ఏం చదువుతున్నావు నాగశ్రీవల్లి? థర్డ్ క్లాసా? ఓకే. ఏ స్కూల్ అమ్మా? వేలాంగని స్కూలా? ఓకే. థ్యాంక్స్ అమ్మా. నా మీదంటే మంచి ఇది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అన్న. నమస్తే అమ్మ. అలాగే బాగున్నారు. సరే సహాయం చేయండి పవన్ కళ్యాణ్ గారికి, గాజు గ్లాస్ గుర్తుకి. 56వ రోజు మన ఇంటికాడికి వచ్చాము. నెల్లూరు అంతా తిరగడానికి సంవత్సరం పడతా ఉంది. ఈసారి నిలబడ్డాము, ఓడిపోయాము. ఈసారి మన స్ఫూర్తికి సహాయం చేయండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మన హేమంత్ ఉంటాడు, వీళ్ళ మదర్ నిలబడ్డారు కార్పొరేటర్గా, సుమందా గారు. వీళ్ళ అమ్మోళ్ళు ఇల్లు కూడా ఇక్కడే. అదే థ్యాంక్ యూ సో మచ్. అపార్ట్మెంట్కి వెళ్తారా అండి? మా నమస్కారం తల్లి. సరే సహాయం చేయండి అమ్మా పవన్ కళ్యాణ్ గారికి, గాజు గ్లాస్ గుర్తుకి. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి. ఇంటింటి తిరుగుతా ఉన్నాం. 56వ రోజు మన ఇంటికాడికి వచ్చాము. నెల్లూరు అంతా తిరగడానికి నా సంవత్సరం పడతా ఉంది. కొంచెంసారి నిలబడ్డాం, ఓడిపోయాం ఎమ్మెల్యేగా. ఈసారి సహాయం చేయండి అమ్మా, గాజు గ్లాస్ గుర్తమ్మా. థ్యాంక్స్ అమ్మా. అందులోకి వెళ్ళామా? ఓకే అన్న. నమస్తే అన్న. ఏం పేరు నా నీ పేరా? ఇటు పోయి రైట్ కట్ అవుతామా? ఏ నుంచి వచ్చి మళ్ళీ ఇట్టేసి ఈ సందులోనే వస్తామా? అమ్మా నమస్తే అమ్మా. మా బలి వాళ్ళమ్మా, ఏంటంటే వెరైటీగా ఉందని చెప్పి వస్తా ఉన్నా. గ్రానైట్ అనుకున్నా ఫస్ట్. నమస్కారం తల్లి. ఈసారి సహాయం చేయండి అమ్మా పవన్ కళ్యాణ్ గారికి, గాజు గ్లాస్ గుర్తుకి. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి. సరే అవును. చిన్నమ్మా ఈసారి ఎమ్మెల్యేగా నిలబడ్డాం, ఓడిపోయాము. ఈసారి సహాయం చేయండి తల్లి. థ్యాంక్స్ అమ్మా. ఎమ్మెల్యే ఎలక్షన్లకి పెట్టుకోండి, వస్తాను. ఇదొక సందు, ఇదొక సందు. ఇల్లు ఇచ్చేసి వెనకాల పైపులు ఉన్నాయి చూసుకున్నా ఆయన. ఇస్త్రీ చేస్తుల్లా ఇది
ఆమెది ఒరే కనుక్కో కావాల్సింటే. నమస్తే అమ్మా. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటి తిరుగుతా ఉన్నాము, అందరూ ఆశీర్వాదం నడుపుతా ఉన్నాం. 56వ రోజు మన ఇంటికాడికి వచ్చాము. నెల్లూరంతా తిరగడానికి సంవత్సరం పడుతుందమ్మా. కొన్నిసారి ఎమ్మెల్యే నిలబడడం ఓడిపోయాము. సరే సహాయం చేయండి అమ్మా. పవన్ కళ్యాణ్ గారి పార్టీ గాది గ్లాస్ గుర్తుకి నమస్తే బ్రదర్. నమస్కారం. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఒకసారి ఎమ్మెల్యేగా నిలబడ్డాం, ఓడిపోయామమ్మా. ఒకసారి సహాయం చేయండి. నిజాయితీగా ప్రజలకి ఉపయోగపడే వాళ్ళని. వాళ్ళని చూశారు, వీళ్ళని చూశారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒకసారి చూడండి అమ్మా. ప్రజలకి మంచి చేస్తాం. పార్టీ గారు థ్యాంక్స్ అన్న. నమస్కారం అమ్మా. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి అమ్మ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటి తిరుగుతా ఉన్నాం. 56వ రోజు మన ఇంటికాడికి వచ్చామమ్మా. నెల్లూరంతా మనం తిరగడానికి చాలా అందంగా కనిపిస్తుంది కదమ్మా. ఎన్ని నుంచి ఇంత హైట్లో మొత్తం మీకు నెల్లూరంతా ఆల్మోస్ట్ కనిపిస్తూ ఉంది. నెల్లూరంతా తిరగడానికి సంవత్సరం పడుతుందమ్మా. ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నాం పాదయాత్ర చేసుకుంటూ. అయితే పోయినసారి ఎమ్మెల్యే నిలబడ్డాం, ఓడిపోయాము. కానీ 3 సంవత్సరాల్లో ప్రజల కోసం నిజాయితీ నిలబడ్డాం. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడుతున్నారు. ఆయన ప్రతినిధిగా మనం కష్టపడుతూ ఉన్నాం. ఈసారి సహాయం చేయండి అమ్మా. గాజు గ్లాస్ థ్యాంక్స్ అమ్మా. చాలా నుంచి భలే కనిపిస్తుందా? ఒక్క నిమిషం. ఈరోజు మనం మూలాపేటలోని 39వ డివిజన్లో 56వ రోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా అపార్ట్మెంట్ పైకి కరపత్రాన్ని ఇస్తూ వచ్చాం. ఇక్కడి నుంచి మన నెల్లూరు చెరువు, అదేవిధంగా ఈ మూలాపేట ప్రాంతంలోని పరిసర ప్రాంతాలు అన్నీ కూడా ఏ విధంగా కనిపిస్తున్నా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా ప్రతి ఇంటిని కూడా మనం కవర్ చేసుకుంటూ ప్రతి ఇంట్లో కూడా జనసేన జెండాని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని తీసుకుపోతూ ప్రతి ఒక్కరి ఆశీర్వాదాన్ని అడుగుతూ ఉన్నాం. మెండుగా అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవడానికి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇవి ప్రస్తుతాన్ని మనం ఈ ప్రాంతంలో, ఈ 39వ డివిజన్ ప్రాంతంలో చూసేటటువంటి కొన్ని ఇల్లులు మాత్రమే ఇవి. ఇలాగా సిటీ నియోజకవర్గంలో అన్ని హౌసెస్ తిరగడానికి మనకు సంవత్సరం రోజులు పడుతూ ఉంది. ఈ సంవత్సరం రోజుల్లో ప్రజలందరి ప్రతి ఇంటికి పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్తాము. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని, పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏం చేస్తారనేది ప్రజలు మనస్ఫూర్తిగా, ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. పోయమ్మా. తినండమ్మా, తింటానండి. మళ్ళీ చూడండి. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి మా కరపత్రం. చాలా ముద్దుగా ఉన్నాయి మా కుక్కలు మీవే. మరి వీటి పిల్లలు పుట్టాయా? హాయ్, బాయ్ బాయ్. కానీ చాలా బాగున్నాయి. నమస్తే అమ్మా. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి అమ్మ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాము. ఈరోజు 56వ రోజు మన ఇంటికాడికి వచ్చామమ్మా. ఒకసారి ఎమ్మెల్యేగా నిలబడ్డాము. ఆ రోజు పరిస్థితులు వేరు, ఓడిపోయాము. ఈసారి మనస్ఫూర్తిగా సహాయం చేయండి అమ్మా. పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ గుర్తుకి. అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం. మనస్ఫూర్తిగా మీరు కూడా ఆశీర్వదించండి అమ్మా. అందరినీ చూశారు, మమ్మల్ని ఒకసారి చూడండి అమ్మా.
సార్ నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాము. ఈరోజు 56వ రోజు మన ఇంటికాడికి వచ్చాము. ఈసారి సహాయం చేయండి పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ గుర్తుకి. ఒకసారి నిలబడ్డాను ఎమ్మెల్యేగా, ఓడిపోయాము. సార్ చేయండి ప్లీజ్, సహాయం చేయండి. ప్రజలకు ఉపయోగపడే వాళ్ళని నిజాయితీ పనిచేస్తారు. నమస్కారం. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాం. ఈరోజు 56వ రోజు మన ఇంటికి వచ్చాము. నెల్లూరంతా తిరగడానికి మన సంవత్సరం పడతా ఉంది. లోపల ఎలక్షన్ కూడా వస్తూ ఉంది. పోయినసారి పరిస్థితులు వేరు, ఓడిపోయాము. ఈసారి ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదిస్తున్నారు గాజు గ్లాస్ గుర్తుని. ఈసారి సహాయం చేయండి మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ గుర్తుకి. ప్రజలకు మంచి చేసేవాళ్ళని, ప్రజల కోసం నిజాయితీ నిలబడే వాళ్ళని మీరన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈసారి సహాయం చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అన్న. సరే మా ఇచ్చేసి వెళ్తాను, మళ్ళీ చూడండి సార్. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి సార్, పవన్ కళ్యాణ్ గారి పార్టీ సార్. కరపత్రం సార్ సార్. నమస్కారం అమ్మా. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఈసారి ఎమ్మెల్యేగా నిలబడ్డాము, ఓడిపోయాము. ఈసారి సహాయం చేయండి అమ్మా పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ గుర్తుకి. ఈరోజు 56వ రోజు మన ఇంటికి వచ్చాము. నెల్లూరంతా నేను తిరగడానికి సంవత్సరం పడుతుందమ్మా. సరే సహాయం చేయండి అమ్మా. థ్యాంక్స్ అమ్మా. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి అమ్మా, పవన్ కళ్యాణ్ గారి పార్టీ. జిడ్డు తిరుగుతున్నాము, దాంట్లో భాగంగా వచ్చాము. చెప్పండి అఫ్సర్కి కూడా. నా ఫ్రెండేలే అమ్మా. అదే అమ్మా, మన మిత్రుడేలే, పార్టీలతో సంబంధం లేకపోయినా అందరం బాగుండాలా. వస్తాం తల్లి. థ్యాంక్స్ అమ్మా. దొంగ నిన్న తలెత్తలేదు కదా, ఇప్పుడు ఎత్తేసావు కదా. మా నమస్తే అమ్మా. వస్తాం, బాయ్ బాయ్. ఏడో ఇచ్చామా. నమస్కారం అన్న. ఇంటింటి తిరుగుతా ఉన్నాం అన్న. ఈరోజు 56వ రోజు మన ఇంటి దగ్గరికి వచ్చాము. సరే సహాయం చేయండి అన్న. పోయినసారి నిలబడ్డం, ఓడిపోయాము. ఆ రోజు పరిస్థితులు అవి. ఇప్పుడు నిజాయితీగా కష్టపడతా ఉన్నా 3 సంవత్సరాల నుంచి. మీరు అన్నీ చూస్తూ ఉంటారు. సహాయం చేయండి అన్న. కాదంటే లేదు అన్న. ఆయన ఆయన ఆయనది కదా, మీకు తెలిసిందే కదన్న. థ్యాంక్స్ అన్న. బాగున్నారు. పర్లేదు అన్న. వస్తారు ఈసారి వస్తారండి, పర్సనల్గా వచ్చి కలుస్తారండి. థ్యాంక్స్ అన్న. మన పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటి తిరుగుతా ఉన్నాము. 56వ రోజు మన ఇంటికాడికి వచ్చాము. నెల్లూరంతా తిరగడానికి సంవత్సరం పడతా ఉంది. పోయినసారి ఎమ్మెల్యేగా నిలబడ్డాము, ఓడిపోయాము. ఈసారి సహాయం చేయండి అమ్మా పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ గుర్తుకి. ప్రజలకి మంచి చేసేవాళ్ళమే, ప్రజల కోసం నిలబడే వాళ్ళమే. ఈసారి సహాయం చేయండి అమ్మా. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి అమ్మ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఏయ్ నువ్వు ఇక్కడికి వచ్చేసావా? కింద నుంచి సాత్విక్ తేజ్ ఎక్కడికి పోయాడు సాత్విక్ తేజ్? మీ నాన్న ఇందాక మాతో ప్రచారానికి వచ్చాడు. చూడండి. సాత్విక్ పోదాం, ప్రచారానికి పోదాం. ఇందాకంతా చాలాసేపు ఎత్తుకోను మన అబ్బాయిని. కింద నానమ్మ ఇల్లు అనుకుంటా, వెళ్ళి ఆడకి వెళ్ళాం. వస్తాం తల్లి. వస్తామా.
చేయండి అమ్మా పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ గుర్తుకి. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి. ఒకసారి ఎమ్మెల్యే నిలబడ్డాం, ఆ రోజు పరిస్థితులు వేరు, ఓడిపోయాము. ప్రజలకు మంచి చేసేవాళ్ళని సహాయం చేయండి అమ్మా. హలో, హాయ్, బాగున్నావా? మీ నాన్న ఏం చేస్తున్నాడా? ఏడుకొచ్చి ఆడుకున్నావు ఏంది? ఆడుకోలే. సుమ్మని అడిగాడు మీ నాన్న. ఈయనెవరైనా ఫ్రెండా? నీ పేరేందాయన? ఏ కొత్త సమస్యలు తీసుకురాబాకండి. నేను ఇందా నుంచి అదే చెప్తున్నా, కన్ఫ్యూజ్ కాదు. బాయ్ తల్లి, అడుగు, డాడీని అడిగని చెప్పమ్మా. నమస్తే అమ్మా. ఇందులో సుమన్ వాళ్ళ కూతురు. నమస్కారం అమ్మా. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి అమ్మా. పవన్ కళ్యాణ్ గారి పార్టీ రాజు గ్లాస్ గుర్తు. ఈసారి సహాయం చేయండి అమ్మా. ఒకసారి ఎమ్మెల్యే నిలబడ్డాం. కనబాకండి అమ్మా. అదే అమ్మా, అట్టే ఉండదు, అట్టే ఉండదమ్మా. లేదు లేదమ్మా, మేము కష్టపడే కొన ఉండేవాళ్ళం అమ్మా. ఒకసారి ఎమ్మెల్యేగా నిలబడ్డా ఓడిపోయాము. లేదు లేదమ్మా, అందరిలాగా పవన్ కళ్యాణ్ పార్టీలో ఉండేవాళ్ళం ఉండవమ్మా. నేల మీద పనిచేసేవాళ్ళం, గాలిలో ఉండేవాళ్ళం కాదు. మీరు ఏంటంటే ఇక్కడ సమస్య ఏంటంటే అందరిని చూసి వాళ్ళలాగే మమ్మల్ని అనుకుంటారు. అదేదమ్మా, కానీ మేము ఇక్కడ ధైర్యంగా నిలబడుతున్నాం అమ్మా, ధైర్యంగా తిరుగుతున్నాం. 56వ రోజు ఈరోజు. కానీ మనం దానికి భయపడేవాళ్ళం కాదులేమ్మా. వాళ్ళు ఎంత మూర్ఖంగా ఉంటారో దానికి 10 రెట్లు మూర్ఖత్వం పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చున్నారు. వాళ్ళు ఒక మాట అంటే మేము 100 మాటలు అంటాము. వాళ్ళు ఒక రౌడీజం చేస్తే మేము 10 రౌడీజాలు చేయగలుగుతాం. ప్రజల కోసం నిలబడగలుగుతాం. సుమన్ వాళ్ళ కూతురమ్మా, మా ఫ్రెండ్. సార్ నమస్కారం సార్. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ. సార్ యాక్చువల్ గాను దాంట్లో ఫోటోల్లో చాలా సార్లు చూశాను సార్. సార్ తప్పకుండా ఇప్పుడు 56వ రోజు సార్ ఈరోజు మన ఇంటికి రావడం సార్. తప్పకుండా నేను సపోర్ట్ చేస్తాను. సార్ సార్ ఎందువల్ల అంటే చేంజ్ రావాలా సార్. సార్ ఇక నేను రిటైర్డ్ ఎంప్లాయీ. సార్ సార్ చేంజ్ కోరుకుంటున్నారు చాలా మంది. సార్ సార్ చేంజ్ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. సార్ సార్ బాగా చేయండి, సపోర్ట్ చేస్తాను సార్. మిగతా వాళ్ళని కూడా చేస్తాను సార్. థ్యాంక్ యూ సో ఆల్ మచ్ ది బెస్ట్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఈశ్వర్ రా, రాము ఏడే? గేట్ తీసా ఏడో ఇటు తలుపు తీసి. నమస్కారం అమ్మా. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాం. 56వ రోజు మన ఇంటికాడికి వచ్చాము. ఒకసారి మనం ఎమ్మెల్యేగా నిలబడ్డాం, ఆ రోజు పరిస్థితులు వేరు, ఓడిపోయాము. ఇప్పుడు ఇంటింటికి ఎందుకు తిరుగుతున్నాం అంటే ప్రజలతో అందరితో ముఖపరిచయం ఏర్పరచుకోవాలి. ప్రజల సమస్యలు ఏంటనేది స్థానికంగా ఏమని తెలుసుకోవాలి. దాన్ని రేపు పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏ విధంగా ప్రజలకు నిలబడాలి. ప్రతి ప్రాంతాన్ని తిరుగుతా ఉన్నామమ్మా. ఈ రోజుకి 13,000 పైచీలకి ఇల్లు పూర్తి చేశాను. మొత్తం తిరగడానికి సంవత్సరం పడుతూ ఉంది. ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. దయచేసి ఈసారి మాత్రం ఒక అవకాశం మాకు ఇవ్వండి అమ్మా. పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ గుర్తుకి మేము ప్రజల కోసం ఎలా పనిచేస్తాం అనేది మీరు చూడండి. ఒక అవకాశం ఈసారి మనస్ఫూర్తిగా ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారి గాజు గ్లాస్ గుర్తు. మా నమస్కారం తల్లి. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి అమ్మ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాం. ఈరోజు 56వ రోజు మన ఇంటికాడికి వచ్చాము. నెల్లూరంతా తిరగడానికి సంవత్సరం రోజులు పడతా ఉంది. ఒకసారి ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయాము. ఆ రోజు పరిస్థితులు అవి మా అమ్మ. థ్యాంక్స్ అమ్మ. ఈసారి మీరు కూడా సహాయం చేయండి అమ్మా. ఈసారి మనం గెలుస్తున్నాం మీ అందరి ఆశీర్వాదంతో. పవన్ అన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం.
కోసం బాధపడతా ఉన్నాం. అవునమ్మా, ప్రజలందరూ ఈరోజు నిజంగా ఇబ్బంది పడుతున్నారమ్మా. ఎవరైతే ఫ్యాన్ వేసారో వాళ్ళే ఎక్కువ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అదే ఒకసారి నేర్పించుకొని మా నెట్వర్క్ పెట్టి ఏం చేయకుండా అదే మనది అలా ఉండదమ్మా. నిజాయితీగా పనిచేసే వాళ్ళని మమ్మల్ని ఇప్పుడు దాకా ఎవరు చూడలా ఎలా పని చేస్తాం అనేది. మా అబ్బాయి ఓకే ఓకే అమ్మా. దాంట్లో మెంబర్షిప్ కూడా అవునమ్మా, థ్యాంక్స్ అమ్మా. వచ్చిపోయానని చెప్పండి అమ్మా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. వస్తాను తల్లి. హేమంత్ వస్తున్నాడా? రమ్మని చెప్పండి. ఇక్కడ ఇచ్చామా? సార్ పాయింట్లు బ్రహ్మాండంగా ఉంటాయి, చదివాను. సార్ బ్రహ్మాండంగా హ్యాట్సప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం తల్లి. కోపడబాకమ్మా. కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ ఇంటింటి తిరుగుతా ఉన్నాం. 56వ రోజు మన ఇంటికాడికి వచ్చాము. ఈసారి సహాయం చేయండి అమ్మా పవన్ కళ్యాణ్ గారికి. గాజు గ్లాస్ గుర్తుకి నెల్లూరంతా తిరగడానికి మా సంవత్సరం పడతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తారు. మంచి నిర్మలమైన హృదయం కలిగినటువంటి వ్యక్తి. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బాగుంటే ప్రజలుగా మనం సుభిక్షంగా ఉంటాం. పోయినసారి నేను అందరిని అడిగా, మా గాజు గ్లాస్ గుర్తుకి ఓటేంటి ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు. నేను ఎవరిని అడిగినా మాకు గర్రంట తడుతుంది ఫ్యాన్ అన్నారు. ఈరోజు జనాలని వాళ్ళు కరెంటు బిల్లులు పెంచి, నూనె పెంచి, పెట్రోల్ ధరలు పెంచి, గ్యాస్ ధరలు పెంచి, ఉప్పు పప్పు చెత్త పన్ను అన్నీ పెంచి మనల్ని మిక్సీలో పెట్టి గ్రైండర్లో పెట్టి ఇట్లా తిప్పుతున్నారు. ప్రజలుని బాగా చూసుకుంటారమ్మ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ప్రతినిధిగా, మీ అన్నగా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. మీ ఇంటి ముందరకు వచ్చి అడతా ఉన్నా మనస్ఫూర్తిగా. ఆశీర్వదించు తల్లి. థ్యాంక్స్. హాయ్ స్వామి, తిరుగుతా ఉన్నాం స్వామి. ఈరోజు 56వ రోజు స్వామి. అమ్మా నమస్కారం అమ్మా. ఇందాక వచ్చాం, తలుపేసిందమ్మా. ఎవరు? రెడ్డి. నమస్కారం అమ్మా. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి అమ్మ. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ ఇంటింటి తిరుగుతా ఉన్నాం. 56వ రోజు మన ఇంటికాడికి వచ్చాము. ఈసారి సహాయం చేయండి అమ్మ పవన్ కళ్యాణ్ గారికి. గాజు గ్లాస్ గుర్తుకి నిజాయితీ కష్టపడే వాళ్ళమే, ప్రజల కోసం ఉపయోగపడే వాళ్ళమ్మ. థ్యాంక్స్. వద్దులే, రాండి. టైమింగ్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తాము. లేదనుకుంటే రేపు అపార్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేస్తాం. సిచ్యువేషన్ ఆ ఇల్లు చూసిన తర్వాత ఇల్లు చాలా బాగుందమ్మా. నమస్కారం అమ్మా. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ ఇంటింటి తిరుగుతా ఉన్నాము. 56వ రోజు మన ఇంటికాడికి వచ్చాము. ఒకసారి ఎమ్మెల్యేగా నిలబడ్డాము. ఆ రోజు పరిస్థితులు వేరు, ఓడిపోయాము. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా నిజాయితీ కష్టపడుతున్నారు అన్ని అంశాల మీద. రాష్ట్ర ప్రజలందరూ ఆయన్ని కోరుకుంటా ఉన్నారు. పోయినసారి ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు, ఒక అవకాశం అడిగారు, ఇచ్చేశారు. నేను ఎవరు విమర్శించనమ్మా. ప్రజలకే వాస్తవం ఏందనేది అర్థమవుతా ఉంది. మనం నిజాయితీగా పనిచేస్తామమ్మా. మీ తమ్ముడిగా పనిచేస్తాను. ఒకసారి మమ్మల్ని ఒకసారి చూడండి, మాకు ఒక అవకాశం ఏంటి. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, గుర్తుపెట్టుకుని తల్లి. ఇస్తానమ్మా. థ్యాంక్స్ అమ్మా. అదే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. నమస్కారం అన్న. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్న. పవన్ కళ్యాణ్ గారి పార్టీ. సరే మీరు ఖాళీగా ఉన్నప్పుడు చూడండి కరపత్రం. ఇంటింటి తిరుగుతా ఉన్నాం. 56వ రోజు కష్టపడతా ఉన్నాం. మీరు చూస్తూ ఉంటారు. ఒకసారి నిలబడ్డాం, ఓడిపోయాము. ఈసారి గెలిపించండి అన్న. నమస్కారం అమ్మా. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ ఇంటింటి తిరుగుతా ఉన్నాం. ఈరోజు 56వ రోజు మన ఇంటికాడికి వచ్చామమ్మా. నెల్లూరంతా తిరగడానికి నాకు ఒక సంవత్సరం పడుతుంది. ఈసారి ఎమ్మెల్యేగా నిలబడ్డాం, ఓడిపోయాము. ఈసారి సహాయం చేయండి అమ్మా గాజు గ్లాస్ గుర్తుకి, పవన్ కళ్యాణ్ గారికి. థ్యాంక్స్.
ఇచ్చేసిరా, ఇచ్చే నువ్వు ఇచ్చేసి చెప్పేసి ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక మా నమస్కారం అమ్మా, నువ్వు ఇచ్చి వచ్చే అమ్మ కూర్చోండి తల్లి, కూర్చోండి అమ్మ, చెప్పేసిరా అమ్మ. మా నమస్తే అమ్మ. మా మొత్తం తిరగాలి. ఈరోజు 56వ రోజు మన ఇంటికాడికి వచ్చామమ్మా. అందుకే కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయమని నేను విట్రా అక్క, కూర్చోండి అక్క. నమస్కారం. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాం. 56వ రోజు మన ఇంటికాడికి వచ్చాం. నెల్లూరు అంతా నేను తిరగడానికి సంవత్సరం పడుతుంది. ఈసారి ఎమ్మెల్యేగా నిలబడ్డాం, ఓడిపోయాము. ఈసారి సహాయం చేయండి మా పవన్ కళ్యాణ్ గారికి. గాజు గ్లాస్ గుర్తుకి వచ్చాం. మా ఇవి వీళ్ళ మదర్ కార్పొరేటర్గా నిలబడ్డా. ఆ ఎలక్షన్లు వేరులేమ్మా, ఎమ్మెల్యే ఎలక్షన్లు వేరు. ఆ ఎలక్షన్లు స్లిప్పులు మార్చేశారు మొన్న పాపం వీళ్ళందరికీ. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. వస్తాం, చెప్పండి అమ్మా, వచ్చిపోయాను మీ వారికి కూడా అందరికీ. మా నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాం. ఈరోజు 56వ రోజు మన ఇంటికి వచ్చామమ్మా. నెల్లూరు అంతా తిరగడానికి సంవత్సరం పడుతూ ఉంది. సరే సహాయం చేయండి అమ్మా పవన్ కళ్యాణ్ గారికి, గాజు గ్లాస్ గుర్తుకి. సరే అదే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. కొంచెంసారి నిలబడ్డాం, ఓడిపోయామమ్మా. ఈసారి ఎమ్మెల్యేగా గెలిపించండి అమ్మా. వస్తాం. థ్యాంక్స్ అమ్మా. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి, గాజు గ్లాస్ గుర్తు సార్. ఒకసారి ఎమ్మెల్యేగా నిలబడ్డాం, ఓడిపోయాం సార్. సార్ సహాయం చేయండి సార్, కష్టపడుతున్నాము. ఈరోజు 56 రోజు ఈ ప్రాంతంలోకి వచ్చాం సార్. సంవత్సరం పాటు తిరుగుతా ఉన్నాం రోజు. సార్ థ్యాంక్ యూ సార్. సార్ సహాయం చేయండి సోదరా, పవన్ కళ్యాణ్ గారికి, గాజు గ్లాస్ గుర్తుకి. ప్రజలకు ఉపయోగపడే వాళ్ళని, నిజాయితీగా పనిచేసే వాళ్ళని. థ్యాంక్ యూ సార్. ఇట్లా ఏంది సార్? అపార్ట్మెంట్ కాదు, అపార్ట్మెంట్. సుధాకర్ అన్న ఉన్నారా? నమస్కారం. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి. ఈసారి సహాయం చేయండి. ఒకసారి ఓడిపోయాము, అదే పరిస్థితులు అవి. ఈరోజు ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు మనస్ఫూర్తిగా. ఈసారి సహాయం చేయండి గాజు గ్లాస్. థ్యాంక్ యూ సార్. బాగా ఫిరోషియస్గా ఉంది. ఏం పేరు పెట్టారు? విష్ణువా? హాయ్ విష్ణు. విష్ణు విష్ణు హాయ్ విష్ణు. విష్ణు 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 ఫిరోషియస్గా ఉంది. అండి శ్రీకాంత్ రెడ్డి గారు అండి, ఫోన్లో బిజీగా ఉంటారా మీరు? చూడు ఉన్నారేమో. మా నమస్కారం అమ్మా. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి అమ్మ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. 56 రోజు మన ఇంటికాడికి వచ్చాము. ఒకసారి ఎమ్మెల్యే నిలబడ్డాం, ఓడిపోయాము. ఈసారి సహాయం చేయండి అమ్మా. ఈశ్వర్ రాండి, సాయి రా. సార్ నమస్కారం సార్. మా నమస్కారం అమ్మా. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాం సార్. ఈరోజు 56వ రోజు మన ఇంటికాడికి వచ్చాము.
పోయినసారి మనం ఎమ్మెల్యేగా పోటీ చేసాం. ఆ రోజు పరిస్థితులు తక్కువ సమయం ఉంది, ఇంటింటికి నేను తిరగలేకపోయాను, ఓడిపోయాము. ప్రజలందరూ కూడా ఒకవైపు ఉన్నారు. ఈ 3 సంవత్సరాల్లో కష్టపడతా ఉన్నాం. ఈసారి సహాయం చేయండి సార్. గాజు గ్లాస్ గుర్తుకి మీ తమ్ముడిగా కష్టపడతాను. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ కష్టపడుతున్నారు. సామ్ థ్యాంక్ యూ సార్. ఇంటి తిరుగుతున్నా అన్న. హాయ్ మా నమస్కారం అమ్మా. పాప మాకు స్వాగతం పలుకుతా ఉంది. తీసుకో తల్లి బంగారు నీకే. ఎవరు చెప్పు? నమస్కారం అమ్మా. ఈసారి సహాయం చేయండి అమ్మా పవన్ కళ్యాణ్ గారికి, గాజు గ్లాస్ గుర్తుకి. అదే అమ్మా, నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి. పోయినసారి మనం ఎమ్మెల్యేగా పోటీ చేసాం. ఆ రోజు అన్ని ఇళ్ళకి తిరిగే సమయం కూడా లేదు. ఈరోజు ఏంటి అంటే అన్ని ఇంటికి తిరుగుతా ఉన్నాను నేనే. 56వ రోజమ్మా ఈరోజు. సంవత్సరం పడుతుంది నెల్లూరు అంతా తిరగడానికి. లోపల ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. ఈసారి సహాయం చేయండి అమ్మా. అవునమ్మా, థ్యాంక్స్ తల్లి. థ్యాంక్ యూ అమ్మా. ఆ పేరు ఏందమ్మా? చైత్ర నిహారిక. ఆహా, నిహారిక. ఓకే, షేకండి నిహారిక. బాయ్ చైత్ర నిహారిక. థ్యాంక్స్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఈసారి సహాయం చేయండి అమ్మా పవన్ కళ్యాణ్ గారికి. పోయినసారి ఎమ్మెల్యేగా నిలబడ్డాం, ఓడిపోయాం. ఆ రోజు పరిస్థితులు వేరు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి నిజాయితీకి ఎంత కష్టపడుతున్నారో మీరు చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అవుతా ఉన్నారు. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బాగుంటే ప్రజలుగా మనందరం సుభిక్షంగా ఉంటాం. అలాంటి మహారాజుగా పవన్ కళ్యాణ్ గారు మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అవుతున్నారు. ఈసారి సహాయం చేయండి అమ్మా గాజు గ్లాస్ గుర్తుకి. పోయినసారి నిలబడ్డాం, ఓడిపోయాము. ఇది 56వ రోజు మన ఇంటికాడికి రావడం. నెల్లూరు అంతా తిరగడానికి నాకు సంవత్సరం పడుతూ ఉంది. సహాయం చేయండి అమ్మా. తల్లి థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం సార్. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి సార్, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతూ ఉన్నాము. ఈసారి సహాయం చేయండి సార్. సార్ థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు పవన్ అన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా 56వ రోజు మూలాపేట ప్రాంతంలోని చాముండి తోట వారి వీధుల్లో, అదేవిధంగా రాజా రామ్మోహన్ రాయ్ పార్కు ప్రాంతంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి, ప్రతి అపార్ట్మెంట్కి వెళ్ళి ప్రజల ఆశీర్వాదాన్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారే కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇంట్లో ప్రతి ఒక్క మహిళలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. పోయినసారి ఒక్క అవకాశం అని చెప్పి అడిగారు జగన్ రెడ్డి. ఆ ఒక్క అవకాశం అని చెప్పి నమ్మి ఓటేసి ఈరోజు ఎవరైతే ఫ్యాన్ గుర్తుకి మేము ఓటేసామో మేమందరం బాధపడుతున్నాం అని చెప్పి మహిళలందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మధ్యతరగతి కుటుంబాల యొక్క కష్టాలు ఏ విధంగా ఉన్నాయి అంటే వాళ్ళు బయటికి చెప్పుకోలేక, ఈ ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబీకుల యొక్క కష్టాలని పట్టించుకోకపోవటం, రోజు రోజుకి ప్రతి వస్తువు మీద పన్నులు విపరీతంగా పెంచటం, నూనె ధర కానించి, ఉప్పు పప్పులు కానించి, గ్యాస్ సిలిండర్ కానించి, కరెంటు బిల్లు కానించి, చెత్త పన్ను కానించి, ఇంటి పన్ను కానించి, ఖాళీ స్థలాల పన్ను కానించి, ఒక స్థలం కొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆ పన్నులు కానించి, ఒక మిద్దె కట్టుకోవాలని పర్మిషన్ కోసం కార్పొరేషన్కి వెళ్తే దాని కోసం కానించి, ఈరోజు ఎక్కడా మనశ్శాంతి లేకుండా మధ్యతరగతి కుటుంబీకులుగా మేమందరం బాధపడుతున్నాం అని చెప్పి ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మేమందరం ఈ ప్రాంత వాసులుగా వైసీపీని నమ్మి ఫ్యాన్కి ఓటేసాం. ఈరోజు మేమే బాధపడుతూ ఉన్నాం. ఈసారి ఖచ్చితంగా గాజు గ్లాస్ గుర్తుకి ఓటేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాను. ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. ఇప్పటి వరకు అన్ని విధాలుగా పన్నులు వేస్తూ ఉన్నారు. ఈరోజు జగన్ రెడ్డి గారు ఇస్త్రీ పెట్టెలు లాండ్రీ వాళ్ళకి కానించి, వడ్రంగి పని వాళ్ళ కానించి, బైక్ మెకానికల్ కానించి, బార్బర్ షాపులు కానించి, కారు మెకానికల్ కానించి, డాక్టర్ల కానించి, లాయర్ల కానించి వారి దగ్గర నుంచి కూడా పన్ను వసూలు చేయడానికి సిద్ధమయ్యారు అంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఎక్కడికి దావరిచ్చింది. ఈరోజు శ్రీలంక పరిస్థితి మనం చూసాం నిన్న. ఏ విధంగా దేశాధ్యక్షుడి యొక్క ఇంటి భవనాన్ని ముట్టడి చేశారు ప్రజలనేది. దేశాధ్యక్షుడి యొక్క భవనాన్ని ముట్టడి చేశారంటే కేవలం ఆర్థికంగా శ్రీలంక దేశం చితికిపోవటం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ 3 సంవత్సరాల్లో
5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు ఈ జగన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఈ 5 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెట్టి కుదవపెట్టి ఎందుకయ్యా ఇన్ని అప్పులు తీసుకొని వస్తున్నారు, సరే తీసుకొచ్చిన అప్పులు ఏమన్నా ప్రజలకు వెళ్తున్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు లెక్కలేపిస్తే 1.5 లక్ష కోట్ల రూపాయలని మీరు నవరత్నాల రూపంలో ఖర్చు పెట్టారు ఈ 3 సంవత్సరాలు. మిగిలిన 3.5 లక్ష కోట్ల రూపాయలు ఎక్కడిపోయింది? ప్రజల దగ్గర నుంచి ఇసుక రూపంలో, ప్రజల దగ్గర నుంచి మద్యం రూపంలో, ప్రజల దగ్గర నుంచి అనేక పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బులు ఎక్కడికి పోతున్నాయని అడిగితే దానికి లెక్కలు చెప్పకుండా మొన్న ప్లేనరీలో వ్యక్తిగత విమర్శలు పవన్ కళ్యాణ్ గారి మీద చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈరోజు ఎవరైతే వ్యక్తిగత విమర్శలు చేశారో వాళ్ళందరికీ సూటిగా చెప్తా ఉన్నాం, ఈరోజు మీరు చేప తోలు ఒలిచినది కాదు, మీ తోలు ఈరోజు నెల్లూరు ప్రజలు ఒలిచేసినటువంటి పరిస్థితి. బాగా ఆలోచించండి. ఈరోజు మీరు నమ్ముకున్నటువంటి నాయకుల్ని, మీరు నమ్మినటువంటి కార్యకర్తల్ని, మీకోసం పనిచేసి ఎలక్షన్లో కష్టపడిన వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేశారు. ఈరోజు మీ స్థాయిలో మీరు ఇక్కడ నెల్లూరులో ఆ విధంగా చేస్తే రాష్ట్ర స్థాయిలో జగన్ రెడ్డి సొంత తల్లిని, సొంత చెల్లినే పక్కన పెట్టేశారు. ఇక రాష్ట్ర ప్రజల యొక్క బాగోగుల్ని ఏ విధంగా పట్టించుకుంటారు? ఎమ్మెల్యేలని ఇంటింటి తిరగమంటే ఈరోజు రాష్ట్రంలో ఇంటింటి తిరగలేనటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో తిరగతా ఉంటే 50 మంది వాలంటీర్లను వేసుకొని, 20 మంది సచివాలయ ఉద్యోగస్తులు వేసుకొని, 20 మంది పోలీసు వాళ్ళని వేసుకొని తిరగతా ఉంటే ఇంటింటికి వెళ్ళి బాగున్నామంటే బాగా లేకపోయినా కూడా బాగున్నామని చెప్తున్నారు అబద్ధాలు. కాబట్టి ఈరోజు ప్రజలు రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బాగుంటే ప్రజలుగా సుభిక్షంగా ఉంటాం, అలాంటి మహారాజుగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. గాజు గ్లాసు గుర్తుకి ఓటేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు 56వ రోజు విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ముందుకు తీసుకుపోతా ఉన్నాం. దాదాపుగా సంవత్సరం రోజులు పైచిలుకు నిరంతరాయంగా జరిగేటటువంటి పవన్ ప్రజాబాటతో ప్రతి ఒక్క ఇంటికి వెళ్తాం. ప్రతి ఇంటికి మనం పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకునే స్టిక్కర్ అంటిస్తున్నాం. ప్రతి ఇంట్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి ఎందుకు చేసుకోవాలి, షణ్ముఖ వ్యూహం, అన్ని అంశాలని తెలియజేస్తున్నాం. ప్రతి ఇంట్లో ప్రతి ప్రాంతంలో సమస్యలను తెలుసుకుంటా ఉన్నాం. ఇలా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల ఆశీర్వాదంతో ముందరకు తీసుకుపోయి ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవటమే ధ్యేయంగా మా నాయకులు, కార్యకర్తల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందరకు తీసుకుపోతున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. జై హింద్. జిందాబాద్ జనసేన పార్టీ జిందాబాద్. వర్ధిల్లాలి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి కాబోయే ఎమ్మెల్యే కేంద్ర రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి. జిందాబాద్ జనసేన పార్టీ జిందాబాద్. వర్ధిల్లాలి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి కాబోయే ఎమ్మెల్యే కేంద్ర రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి. జిందాబాద్ జనసేన పార్టీ జిందాబాద్. జిందాబాద్ జనసేన పార్టీ జిందాబాద్. బ్రదర్ నమస్తే, నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి అమ్మ. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ఇంటింటి తిరుగుతా ఉన్నాం. ఈరోజు 56వ రోజు మన ఇంటికాడికి వచ్చాము. ఈసారి సహాయం చేయండి పవన్ కళ్యాణ్ గారికి. మనం పోయినసారి ఎమ్మెల్యేగా నిలబడ్డాము, ఆ రోజు పరిస్థితులు వేరు, ఓడిపోయాము. ఈసారి చేయండి అమ్మా. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ప్రజల కోసం కష్టపడుతున్నారు. గాజు గ్లాస్ గుర్తు తల్లి. సో థ్యాంక్ యూ బ్రదర్. నమస్తే అమ్మా. నమస్కారం, నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ఇంటింటి తిరుగుతా ఉన్నాం. 56వ రోజు మన ఇంటికాడికి వచ్చాము. ఈసారి సహాయం చేయండి అమ్మా గాజు గ్లాస్ గుర్తుకి. సో అమ్మ, ఈసారి నేను ఎమ్మెల్యేగా నిలబడ్డా, ఆ రోజు పరిస్థితులు వేరు, ఓడిపోయాము. ఈసారి చేయండి అమ్మా. వస్తాను తల్లి. అన్న లేడమ్మా, ఇక్కడ కూర్చోనాడే. అదే కిరణ్ బయటికి వెళ్ళాడా? అదే ఆడ నుంచి విష్ చేసేయండి రాక వచ్చేలా. సరే అమ్మా, వచ్చినాయని చెప్పండి. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ఇంటింటి తిరుగుతా ఉన్నాము. అందరూ ఆశీర్వాదాన్ని అడుగుతా ఉన్నాము. 56వ రోజు మన ఇంటికాడికి వచ్చాము. కొంచెంసారి మనం ఎమ్మెల్యేగా నిలబడ్డాము, ఆ రోజు పరిస్థితులు వేరు, ఓడిపోయాము. ఈసారి సహాయం చేయండి అమ్మా పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ గుర్తుకి. ప్రజలకి నిజంగా కష్టపడే వాళ్ళమ్మా, మంచిగా నిలబడే వాళ్ళని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అమ్మా. నెల్లూరంతా తిరగడానికి నాకు సంవత్సరం పడుతుంది. ఈసారి సహాయం చేయండి అమ్మా. మంచోళ్ళని గెలిపించండి, ప్రజల్ని మంచిగా పరిపాలన చేస్తాము. అందరినీ చూసారు, మమ్మల్ని ఎవరు చూడలేదమ్మా. ఈసారి చూడండి అమ్మా దయచేసి. నమస్తే అన్న. హలో హాయ్. ఏంది పైనుంచి మా వాళ్ళందరికీ విష్ చేస్తా ఉన్నావా? ఈసారి సాయం చేయండి అన్న పవన్ కళ్యాణ్ గారికి.
కష్టపడతా ఉన్నాం. ఏం పేరు అబ్బాయి పేరా? కుష్విక్ వేదాంశ్ కుష్విక్ వేదాంశ్. ఏందన్నా అంత కష్టమైన పేర్లా? కుష్విక్ అనేది వేదాంశ్. అబ్బా చూడు, నిన్ను పెద్ద అయిన తర్వాత నిన్నేం చేస్తా తెలుసా? కేవీ అని పిలుస్తారు ఫైనల్గా, షార్ట్ కట్లు. వస్తావా ప్రచారానికి? వస్తావా? బాయ్ చెప్పు. థ్యాంక్ యూ. ఈసారి చేయండి అన్న. ఈసారి పరిస్థితులు వేరు. ఈసారి ప్రజలందరూ ఒకసారి అర్థమైపోయింది ప్రతి జనాలకి, వీళ్ళతో పెట్టుకుంటే ఇందరు అనేసి. మనం నిజంగా మనం కష్టపడదాం, మనకు నచ్చినట్టుగా మనం చూసుకుంటాం అన్న. ప్రజలకి మంచి చేసేవాళ్ళమే. రాము ఉన్నారు మీకు తెలుసు. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే బ్రదర్. కుష్విక్ వేదాంశ్ అంతే కదా? వేదాంశ్ అన్న? వేదాంశ్. బాయ్ వేదాంశ్. నమస్తే బ్రదర్. సరే సహాయం చేయండి పవన్ కళ్యాణ్ గారికి, గాజు గ్లాస్ గుర్తుకి. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి. 56వ రోజు మన ఇంటికాడికి వచ్చాము. నెల్లూరు అంతా తిరగడానికి సంవత్సరం మొత్తం ఉంది. మన స్ఫూర్తిగా ఆశీర్వదించండి బ్రదర్. సో మంచి పరిపాలన మనం చేసుకుంటాం. అందరినీ చూశారు, మమ్మల్ని ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్ గారి పార్టీని నిజాయితీగా ప్రజల కోసం ఏ విధంగా నిలబడతానని మీకు అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మ. హాయ్. నమస్కారం తల్లి. చెప్తానమ్మా, చెప్పడానికే వచ్చా. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. మనం 2019లో ఎమ్మెల్యేగా నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని నిలబడ్డాము. ఆ రోజు తక్కువ సమయం నుండి ఓడిపోయాము. ప్రజలందరూ కూడా ఒకవైపు ఉన్నారు, అందరూ ఫ్యాన్కి వేసేసారు. ఈ 3 సంవత్సరాల పరిస్థితి ఏందనేది ప్రజలకు అర్థమవుతోంది. మనం చెప్పకముందే ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు నేను ఇంటింటి తిరిగే కార్యక్రమం పాదయాత్ర చేస్తున్నానమ్మా. ఈరోజు 56వ రోజు మన ఇంటికి వచ్చాము. నెల్లూరు సిటీ నియోజకవర్గం అంతా తిరగాలంటే సంవత్సరం పడుతుంది. ఇప్పటికీ 13,000 పైచిలకి ఇల్లు తిరిగానమ్మా. ఇప్పటికీ ఏం చెప్తున్నామంటే, మన ఇంటికి వెళ్ళేసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి ఎందుకు చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా నిజాయితీగా ప్రజల కోసం నిలబడుతున్నారు. అందరినీ చూశారు, వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం అండి. పోయినసారి వాళ్ళు ఇచ్చారు అవకాశము, ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి అమ్మా. ఎందుకంటే ఆయన ఎంత కష్టపడుతున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. ఆయన ప్రతినిధిగా, మీ తమ్ముడుగా మనం కూడా ఇక్కడ నెల్లూరులో కష్టపడుతున్నాం. పోలీస్ దెబ్బలు తింటున్నాం, కేసులు పెట్టించుకుంటున్నాం, ఈ రౌడీ రాజ్యాన్ని ఎదిరిస్తూ ఉన్నాం. పేద ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉంటే అక్కడ నిజాయితీగా నిలబడతా ఉన్నాం. సరే సహాయం చేయండి అమ్మా పవన్ కళ్యాణ్ గారికి, గాజు గ్యాస్ పెట్టి. థ్యాంక్స్ అమ్మా. అవునమ్మా, అవును. థ్యాంక్స్ అమ్మా. అవునమ్మా, థ్యాంక్స్ అమ్మా. పాప పేరు ఏందమ్మా? అమ్మా శాన్విత. హాయ్ శాన్విత. హాయ్ క్యూటీ. వస్తావా పవన్ కళ్యాణ్ గారి ప్రచారానికి? వస్తావా భీమ్లా నాయక్ ప్రచారానికి? వస్తావా? భీమ్లా నాయక్ తెలుసా నీకు? ఓ, భీమ్లా నాయక్ అంటే తెలుసు నీకు అనమాట. వస్తావమ్మా. శాన్విత బాయ్. బాయ్ తల్లి. బాయ్ చెప్పు. గుడ్ గర్ల్. రేపు అపార్ట్మెంట్ స్టార్ట్ చేసుకుని